క్రమక్రమంగా కంసుడు యొక్క భటులకి ముఖం అంతా కళ తప్పింది. అంత పూర్వం అందంగా ఉండే ముఖాలు వికృతమైపోయాయి, నల్లగా మారిపోయాయి. కీర్తి, సంపద, ఆయువు మహాత్ములను హింసించే వాళ్ళకి క్రమంగా నశిస్తుంది. కాబట్టి తొందరగా చచ్చిపోవాలనే కోరుకుంటే మాబోటి వాడిని రోజు తిట్టుకోవడమే. యూట్యూబ్లో పద్మాకర్ గారు లైవ్ వస్తున్నప్పుడు కింద కామెంట్ పెట్టి ఒరే నీ మొహం తగలే అని తిట్టండి, గ్యారంటీగా ఏడాదిలో వెళ్ళిపోవచ్చు. మంచి పనులు చేసేవాళ్ళని రోజు తిడుతూ ఉంటే, మహాత్ములు నిందిస్తూ ఉంటే, హింస చేస్తూ ఉంటే ప్రేతకాడు వచ్చి ధామని పోతాడు. ఇక ఆ పోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడో మీకు వేరే చెప్పక్కర్లా, యమధర్మరాజు గారి దగ్గరికి చీఫ్ గెస్ట్ గా వెళ్తాడు, చీఫ్ గెస్ట్ గా కనబడి. ఇక అక్కడ తెల్లవారుగానే యశోదాదేవి తన పక్కలో ఉన్న కృష్ణుడిని చూసుకుంది, ముచ్చట పడిపోయింది. శ్రీకృష్ణుడు రేపల్లిలోకి వచ్చిన ఆనందంతో అక్కడున్న ఆవులు ఎగిరి గంతులేసి, చిన్న చిన్న దూడలు నాలుగు కాళ్ళ మీద ఎగిరి మరీ గంతులేసాయండి. తోకలు జెండాకర్రలా ఎత్తి అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టాయి. దాన్ని క్రేళ్ళురుకుంటా అంటారన్నమాట. చెంగు చెంగు అని నాలుగు కాళ్ళ మీద ఎగిరి దూకే. మదించిన ఆబోతులు రంకెలు వేశాయి. అన్నిటికీ మించి ఆశ్చర్యం ఏమిటంటే గొడ్డుపోయిన కొన్ని ఆవులు ఉన్నాయి. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు అడిగినా గొడ్డుడావు పితు కానివాడు. గొడ్డుడావు దగ్గరికి వెళ్ళి ఏం పితికితే మాత్రం పాలు ఇస్తుందా, దాని దగ్గర పాలుడావు. అలాంటి గొడ్డుడావులు శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టగానే ఆనందం తట్టుకోలేక పొదుగుల నుంచి పాలు కురిసాయి. ఎవరు పెతకలేదు, పొదుగులు కారిపోతున్నాయి అనమాట డబడబా. నిన్న మొన్న నాకు ఒక చిల్లు బళ్ళు ఇచ్చారు అరికే పాత్రకి. మా శిష్యుడు చాలా గొప్పవాడు అండి. అందులో అరికే పోస్తుంటే నీళ్ళన్నీ నా కిందకి వస్తున్నాయి, చాప కిందకి చల్లగా నీళ్ళు రావడం అంటే ఇదే. చల్లగా చాప కిందకి నీళ్ళు వస్తాయని చూస్తే అరికే పాత్రకి చిల్లు అనమాట. చిల్లు కావాలంటే చూడండి. అందువల్ల చిల్లు గిన్నెలో నీళ్ళు ఎలా అయితే దవదవ కారిపోతాయో అలాగా పాలు కారిపోతున్నాయి పొదుగు నుంచి. ఈ పాలు ప్రవహించి గోశాలలో నుంచి యమునా నదిలోకి వచ్చాయి. ఇప్పటికి కూడా బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పూతనా సంహారాదులు చేసిన ఘట్టం ఉన్న భవనం ఉంది కదా, చౌరాసి భవనం అంటారు హిందీ వాళ్ళు. 84 స్తంభముల బిల్డింగ్, 84 పిల్లర్స్ తో ఉండేటటువంటి బిల్డింగ్. రేపు జూన్ లో పెడతాం కదా మేము, మే 31 నుంచి జూన్ 6 వరకు అక్కడ భాగవత సప్తాహం చేస్తాం. రండి తప్పక. సంతోష్ గుప్తా అని ఉంటాడు, ఆయన నెంబర్ ఇస్తాం. 2 వస్తాయి. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైల బిందు నివాంభసి. అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తూ దేశములు తిరుగుతూ పండితుల్ని సేవించాలి. అలా ఎవడు పండితుల్ని సేవిస్తాడో, తీర్థయాత్రలు చేస్తాడో అటువంటి వాడికి జ్ఞానం పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో చెప్పారు. నీళ్లలో ఒక నూనె బిందు వేయండి, ఆయిల్ డ్రాప్, ఆ జిడ్డు మొత్తం అలా తేలుతుంది తట్టుగా. నీళ్ల మీద నూనె బిందువు యొక్క జిడ్డు ఎలా వ్యాపిస్తుందో తిరగడం వల్ల, పండితుల్ని సేవించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. లేకపోతే ఏముంది, బృందావనం ఉందని ఈ పుస్తకంలో రాస్తాడు, అది కళ్ళారా చూడటం వేరు కదా. కాబట్టి తప్పక ఆ ప్రాంతాలన్నీ చూడాలి, తిరగాలి. ఆ భవనానికి చాలా దగ్గరగా ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా లేకుండానే యమునా నది ఉంటుంది ఈ కృష్ణుడు పుట్టినటువంటి భవనానికి దగ్గరలో. ఇక్కడ కురిసిన పాలు వెళ్ళి యమునా నదిలో కలిసి, యమునా నది వర్షాకాలంలో ఎలా ఉంటుంది, ఎర్రగా ఒక రకమైన బురద నీటితో ఉంది. బురద నీటితో ఉన్న యమునా జలం ఈ పాలు కలిసి తెల్లని నదిగా మారిపోయిందంటే ఎన్ని పాలు వచ్చుంటాయో ఆలోచించండి. అది మన కృష్ణ పరమాత్మ యొక్క లీలంటే. అందుకనే పెళ్ళుగా మొదవుల పొదుగులు కురిసెన్ జల్లించెం పాలు బాలు సంభవ వేళను. పిల్లాడు పుట్టినప్పుడు అన్ని పాలు కురిశాయి అన్నారు. ఆ సమయంలో నందుడు నాకు కుమారుడు పుట్టాడు లేక లేక అనే ఆనందంతో పండితులందరినీ పిలిచి వేద పండితులకి ఆవులు దానం ఇచ్చాడు, బంగారం దానం ఇచ్చాడు, పుగుడి బతికేటటువంటి వైతాళికులకి దానం ఇచ్చాడు, పేదవాళ్ళకి దానం ఇచ్చాడు, బట్టలు లేని వాళ్ళందరికీ వస్త్రాలు ఇచ్చాడు, గోవులు ఇచ్చాడు, సంతర్పణ చేశాడు. పూర్వం ఇళ్లల్లోనే పుట్టేవారు పిల్లలు. పుట్టగానే ఆ పూటే పురిటి స్నానం చేయించేవారు, అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు. దాదాపుగా మాలాంటి వాళ్ళంతా కూడా అయితే మా ఇంట్లోనో లేక అమ్మమ్మల ఇళ్లలోనూ పుట్టారు. ఎక్కువ మంది అమ్మమ్మల ఇళ్లలో పుట్టేవారు. పుట్టింటికి వెళ్ళేది అమ్మాయి, అక్కడ పురుడు పోసేవారు. పురుడు పోసాక చక్కగా బాలంతరానికి పచ్చం పాటిస్తూ పిల్లలకి స్నానం చేయించేవారు. అందుకని ఆరోగ్యంగా ఉన్నారు. అమ్మమ్మలు ఇంట్లో పుట్టేవాళ్ళంతా బొమ్మల్లా ఆరోగ్యంగా ఉండాలి.
ఇప్పుడు ఆసుపత్రిలో పుడుతున్నారు, ఎప్పుడు ఆసుపత్రి పాలైపోతారు. అందువల్ల ఇప్పుడు మొత్తం ఆసుపత్రి, పుట్టడమే ఆసుపత్రి కదా, పుట్టడమే కేర్ కేర్ అని ఏడుస్తారు కదా, అంటే కేర్ తీసుకోండి అని చెప్తున్నాడు అన్నమాట వీడు. ఆ విధంగా అయిపోయింది. కానీ ఆ రోజుల్లో కృష్ణుడికి అయితే ఆ పసిబిడ్డకి పురిటి స్నానం చేయించాలని సంకల్పించింది యశోద. శ్రీకృష్ణ పరమాత్ముడు యశోదకి పుట్టాడనే వార్త చుట్టుపక్కల వ్యాపించింది. అందరూ కృష్ణుడు యశోద పుత్రుడు అనుకున్నారు తప్ప దేవకి వసుదేవుల పిల్లాడు ఇక్కడికి వచ్చాడు ఇవేం తెలియదుగా, అందుకని యశోదానందరుడిగానే భావించారులేండి. వాళ్ళందరికీ ఈ వార్త తెలిసింది, పొంగిపోయారు, వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, ఏమి నోము ఫలము ఎంత పృథక వార్త వింటి మవలలా రవీనులరా, మన యశోద చిన్ని మగవానిగనెనట చూచివత్తమమ్మ సుతతులారా. మనం ఏవో నోములు రోజుంటాం, సంస్కృతంలో వ్రతం అదే తెలుగులో నోము అయ్యింది. గొప్ప గొప్ప వ్రతాలు చేసిన వాళ్ళు తరచుగా శుభవార్తలు వింటారు. మనం కూడా ఏదో నోములు వచ్చుంటాం, అందుకే ఇంతకాలం తర్వాత ఒక శుభవార్త విన్నాం. యశోదాదేవి ఒక చిన్న పిల్లవాడిని కన్నదట, చూచి వద్దాం అనుకున్నారు వాళ్ళు. పోతన గారు మహాకవి, ఆయనలో తప్పులు పట్టుకోవాలని కొంతమంది ఏమన్నారు, చిన్ని మగవాడిని కనటం ఏమిటండి అన్నారు. ఎవరైనా పిల్లవాడిని కనేటప్పుడు ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు పుడతాడు తప్ప నా అంతవాడిని ఎవరు కనరు కదా. ప్రత్యేకంగా మగవాడు అంటే చాలు చిన్ని మగవాడు ఏమిటి అని అనుమానం. ఈ చిన్ని అనే పదం అచ్చ తెలుగు పదం. చాలా కాలం తర్వాత ఇక పిల్లలు పుట్టరు బాబోయ్ అని డాక్టర్లు కూడా డిక్లేర్ చేసినటువంటి వాళ్ళకి కనుక సంతానం కలిగితే అటువంటి పిల్లల్ని చిన్న మగవాడు అనేవారు ఆ రోజుల్లో. అదొక నేమ్, అదొక కోడ్. చిన్ని మగవాడు అంటే లేక లేక పుట్టినవాడు. యశోదాదేవికి షష్ఠి పూర్తి అయ్యింది, జనవరి 1 కాదనుకోండి, ఆవిడ షష్ఠి పూర్తి ఆవిడకి అయ్యింది. షష్ఠి పూర్తి అయిపోయిన సమయంలో ఆవిడకి ఇక పిల్లలు పుట్టరని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ పిల్లవాడు రావడం వల్ల చిన్ని మగవాడిని కన్నది అనుకున్నారు వాళ్ళు. ఇక చూడడానికి బయలుదేరారు. మంచి స్నానములు చేసి పన్నీటితో స్నానం చేసి రకరకాల చీరలు కట్టుకున్నారు. ఎర్ర చీరలు, తెల్ల చీరలు, నల్ల చీరలు అన్ని కట్టుకున్నారు. అంచుల చీరలు కట్టుకున్నారు. అప్పట్లో ఆడవాళ్ళు చీరలను ఉండేవారు, కట్టుకునేవారు. అలా చీర కట్టుకుని కొంగు కిందకు వదిలేరు, జడలు వేసుకున్నారు. కొంతమంది కొప్పులు పెట్టుకుని కొప్పులోంచి కొంత జుట్టు వదిలేరు. మరి కొంతమంది పూర్తిగా 3 జడలు 4 జడలు వేసుకున్నారు. ఏతాకుల జడ, కొబ్బరాకుల జడ, అవేవో రకరకాల తాటాకుల జడలు వేసుకున్నారు. ఈ జడలు కింద దాకా వేలాడుతున్నాయంటే ఎంతంత జుట్టు ఉండేదో ఆ రోజుల్లో. కారణం కుంకుడుకాయలతో తలంటుకునేవారు. ఇప్పుడు నెత్తి మీదకి వచ్చింది షాంపూ, అది క్యాంప్ వేయగానే మొత్తం జుట్టు ఊడిపోయి ఎక్కడ చూసినా సరే ఉన్నగా తోవేసిన రాగి బిందులే. 90% ఎవడ తల చూడండి రాగి బింది, అలా బోర్లించినట్టు ఉంటుంది వాడుతో. కారణం సగం షాంపూలు. ఇలా అన్నాను ఏమనుకోకండి, అది శాస్త్రం ఆయుర్వేదం అలాగే చెబుతుంది. కుంకుడుకాయలతో తలంటుకుంటే ఎక్కువగా తొందరగా జుట్టు ఊడిపోకుండా కొంత ఎక్కువ కాలం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు పడదు. ఇంకా నేను అదృష్టవంతుడి 4 గంటలైనా మిగిలాయి. మా తాతయ్య ఇక్కడ చాలా మంది కనపడుతున్నాడు. అయితే ఇప్పుడు ఇంకా తలకాయ మీద కుంకుడుకాయలతో రుద్దుకోవడానికి తలంటూ ఉంటాయి కదా, కాబట్టి ఇప్పుడు అంత ప్రయోజనం లేదు. కానీ చిన్నపిల్లలకి ఇది నేర్పండి. అంతంత జుట్టు వెళ్లాడుతుంది బెసండి భాగవతంలో. వేడుకతోడ క్రొమ్ముడులు వీడ కుచోపరిహార రేఖలల్లాడన్నారు. పెద్ద పెద్ద ముడులు, ఆ ముడులలో విచ్చుకుని కిందకి వెళ్లాడుతుంటే వాటిల్లో మల్లె పువ్వులు తురుముకున్నారు. ఇక మెడ నిండా గొలుసులే. ఆ రోజుల్లో నందుడు యశోద ఉన్నటువంటి ఊళ్ళో పేదవాడు అంటే కేవలం ఒక గుమ్మడికాయంత బంగారం మాత్రమే ఉంటే వాడు పేదవాడ. అంటే మిగతా వాళ్ళ దగ్గర ఎంత సంపద ఉందో ఆలోచించండి. ఆ కాలంలో ఉండుంటే గుడి కట్టడానికి అని వాడికి అక్కడ ఎవడో ఒకడు గుమ్మడికాయ ఇస్తాడు, సరిపోయేది. అంత సంపద ఉన్నది. ఇంకా బొగ్గలకి అందమైన గులాబీ రేకుల్లో ఉన్న బొగ్గలకి ఇంత బంగారపు రేకులు అంటించుకునేవారట. హాటక పత్ర రుచులు అంటారు వాటిని. పూర్వం ఆడవాళ్ళు ఏం చేసేవారంటే ముఖానికి మేకప్ వేసుకోవాలంటే ఇప్పటికి మళ్ళీ పౌడర్లు, రకరకాల స్నోలు, అది వాళ్ళ క్రీములు రాసుకోకుండా ఈ బంగారపు రేకులు ఇలా నొక్కుకునేవారు. నొక్కుంటే అతుక్కుపోతాయి, అది బంగారపు రేకుల్లో కనపడదు. బొగ్గలే బంగారపు రంగులో ఉన్నాయి అన్నట్టుగా అతుక్కునేది. వాటిని
హాటకపత్ర రేఖలు అంటారు. కపోల పాలికల హాటకపత్ర ఋతులు విలోకనం వాడు అన్నారు. దాన్ని బట్టి అదొక అందమైన మేకప్. ఆ మేకప్ వల్ల ముఖానికి మచ్చలు రావు, మొటిమలు రావు. అలా వాటిని అతికించుకున్నారు కొందరు. మొసలి ఆకారంలో ఉన్న కుండలాలు ధరించారు, ముక్కుకు నత్తులు పెట్టుకున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేతులకి గాజులు వేసుకుని, నడువుకి వడ్డాణం పెట్టుకుని, కాళ్ళకి గండపెండేరాలు పెట్టుకుని వస్తాం అంటే ఒక్కొక్కరి శరీరం మీద కనీసం ఓ 10-12 కేజీలకి తక్కువ కాకుండా బంగారం ఉందన్నమాట. ఎన్ని నగలు వేసుకుని అలంకరించుకొని వయ్యారంగా నడుచుకుంటూ కృష్ణుడి చూడటం కోసం యశోదాదేవి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కృష్ణుడికి వేడి నీళ్లతో స్నానం చేయించడానికి రోహిణి, యశోద సిద్ధంగా ఉండగా వీళ్ళు వెళ్ళి మేము కూడా స్నానం చేయించచ్చా అన్నారట. అప్పుడు యశోద, ఎంతమంది నీళ్లు పోస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, ఒకేసారి గురువు గారి మీద దబా దబా పడిపోతే ఆయన హడిలిపోయినట్లుగా పిల్లాడు హడిలిపోతాడు, అందువల్ల స్నానం మేమే చేయిస్తాం అన్నారు. కనీసం ఉయ్యాల్లో పెట్టి ఊపే భాగ్యమైనా ఇవ్వండి అన్నారు వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడు చూచారండో, చూచి పులకించిపోయారు. యశోద, భాగ్యం అంటే నీది, మాకు పుట్టారు కొడుకులు, చీమిడి ముక్కులు పిల్లలు. ఆ ముఖాలు చూస్తుంటే సొంత పిల్లలు కాబట్టి ముద్దు పెట్టుకోవాలి తప్ప నీ కుమారుడిని చూచాక వాడు మా పిల్లలా అనిపిస్తోంది. నీ కుమారుడి సౌందర్యం, లావణ్యం, కాంతి, రూపరేఖలు ఇంకెవరిలో ఉండవు. ఇటువంటి కుమారుణ్ణి కన్నా నీవు అదృష్టవంతురాలివి. లేటుగా వచ్చిన లేటెస్ట్ కుర్రాడు భలే ఉన్నాడు. ఉయ్యాల్లో ఊపే భాగ్యం ఎమ్మని అడిగితే, ఓ పని చేద్దాం, స్నానానంతరం ఉయ్యాల తొట్టులో పడుకోబెడదాం. ఆ ఉయ్యాలకు ఒకవైపు ఒక తాడు, రెండో వైపు తాడు పెడతాం, కొందరు ఇటు కొందరు అటు ఉండి ఆ తాడు పట్టుకుని ఊపుదాం. అప్పుడు అందరూ ఒకేసారి ఉయ్యాలు ఊపినటువంటి ఆనందం పొందవచ్చు అన్నది. యశోద ముందే జాగ్రత్త పడిందండో. ఆడపిల్ల పుడితే ఈ బట్టలు, మగపిల్లాడైతే ఈ బట్టలు గడిగా కుట్టి పెట్టుకోదండి, బుజ్జి బుజ్జి గుడ్డలు. అందుకని మగపిల్లవాడు పుట్టాక స్నానం అయ్యాక గుడ్డలు వేసి కస్తూరి తిలకం పొడుగ్గా తీర్చిదిద్ది ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టింది. ఉయ్యాలకి తాడు కట్టారు. మొత్తం రేపల్లంతా తరలు వచ్చారండి. నా ఉపన్యాసానికి కర్నూలులో మీరంతా భక్తులు వచ్చినట్టుగా పరమాత్ముని యొక్క ఉయ్యాల తొట్టి దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఫంక్షన్లో ఉయ్యాల ఊపే భాగ్యం ఆడవాళ్ళకి ఇచ్చారు, మగవాడికి ఇవ్వలేదు. అక్కడ నేను అలా కాకుండా అందరికీ దర్శనమిస్తానండి. ఇటు అటు తాడు కట్టాక ఆడవాళ్ళు అటు ఇటు రెండు వైపులా తాడు పట్టుకున్నారు. ముందే చెప్పింది యశోద, కొంచెం మెల్లగా ఊపండి, తర్వాత ఊపేకండి. కుర్రవాడు ఇప్పుడే పుట్టినవాడు, శుతివత్తగా ఒయ్యారంగా ఊపండనగా వాళ్ళు కూడా మెల్లగా తాడు పట్టుకుని ఊపారు. అద్భుతంగా భాగవతంలో పద్యం రాశారు అక్కడ. జో జో కమలదళే క్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కర్రపద జో జో పూర్ణేందు పదన జో జో అనుతూ. పూర్ణచంద్రబింబం లాంటి ముఖం కలిగిన కృష్ణ, జోలపాట పాడుతున్నావు, నిద్రపోనాయన. తామరాకుల్లో ఉన్నాయి నీ కళ్ళు, అటువంటి కృష్ణ నిద్రపో. సింహం నడువులాగా సన్నని నడువు కలిగిన కృష్ణ నిద్రపో. అప్పుడే పుట్టిన చిగురుటాకుల్లో ఉన్న కాళ్ళు చేతులు నీవి. కాళ్ళు చేతులు చిగురుటాకులు ఎంత పాములంగా ఎర్రగా ఉంటాయో అలా ఉన్నాయి. అందుకని చిగురుటాకుల వంటి పాదాలు, హస్తాలు కలిగిన కృష్ణ నిద్రపు అని వయ్యారంగా ఊపుతూ జోలపాట పాడారు. వాళ్ళంతా సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు, బాగా పాటలు పాడతారు. అందుకని ఆ గాన మాధుర్యానికి కృష్ణుడు హాయిగా నిద్రపోయాడు. అలా ఉండాలి జోలపాట. నా బట్టికి అరిచారంటే హడికి పారిపోరు పిల్లలు, పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా కోమలంగా పాడాలి. అప్పట్లో జోలపాటకి శ్రీరాగం అని ఒక రాగం ఉండేది. ఈ శ్రీరాగంలో పాడి సహజంగా జోలపాట అలాగే పాడాలి. అలా పాడితే నిద్రపోయేవన్నమాట. నిదురించవయ్యా నా చిన్ని తనయ్యా ఈ పూల దంపాల ఉయ్యాలలూగి జో. నిదురించవయ్యా నా చిన్ని తనయ్యా ఈ పూల దంపాల ఉయ్యాలలూగి జో 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 జో.
నీ తండ్రి దేవర్షి మీ తాత ధాత ముత్తాత ఆసౌరి ముక్తి ప్రదాత నీవే రామా పాలి పుణ్యాల రాశి దో 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 అని పాడితే నిద్రపోకుండా ఎందుకుంటాడు. అదే దృష్టిలో పెట్టుకుని భాగవతం వంటి అపూర్వ గ్రంథాలని చదివిన వాడు కనుక అన్నమాచార్యుల వారు ఈ కృష్ణుడికి జోలపాట రాశారనమాట. జో అచ్యుతానంత జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో. శ్రీకృష్ణ పరమాత్ముడు నిజంగా జోలపాట పడితే నిద్రపోతాడా? ఆయన కన్ను మూస్తే లోకములు నాశనం అయిపోతాయి. ఆయన కన్ను తెరిస్తే సృష్టి ఆవిర్భవిస్తుంది, కళ్ళు మూస్తే ప్రళయం అయిపోతుంది. అందువల్ల ఆయన నిజంగా నిద్రపాడు. కానీ ఇప్పుడు వాళ్ళంతా జోలపాట పాడుతూ ఉంటే నిద్ర లేని పరమాత్ముడు నిద్రపోతున్నట్టు నటించడం మొదలు పెట్టాడట. నిదురం గైకొను క్రియ నోరకొండే కలు తెరువకయం. నిద్రపోయినట్టుగా ఒక నాటకం ఆడాడు. అదొక అపూర్వమైన అంతర్నాటకం, కపట నాటక సూత్రధారి అయ్యాడు ఆయన. ఏం ఆశ్చర్యం! పుట్టుక లేదు ఆయనకి. ఇప్పుడు పశువుల కాపరింట్లో పుట్టాడు, నిద్ర లేదు, నిద్రపోయాడు. పాలు తాగలేదు ఆయన, ఇప్పుడు యశోద యొక్క పాలు తాగాడు. ఇక్కడ కూడా భాగవతంలో ఒక అద్భుతమైన భజన రాశారు. ఏ బాము గలుగక ఏ బారు గట్టికి పశుల కాపరి ఎంత బాము కలిగే, ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద తనుల బాల చొరవనెరిగే, ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంపు పొదిగిటిలో వృద్ధి పొందదొచ్చే, ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద తన్నుల బాల చొరవనెదిగే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడ పండే, ఏ చదువులనైన ఇట్టిట్టి ధనరాని అర్ధమవయవముల అందముందే, అసలు పుట్టుక లేదు ఆయనకి. అందుకే ఆయన్ని అభవ అన్నారు. అభవుడు అంటే పుట్టుక లేనివాడు. అటువంటి పరమాత్ముడు ఏరి కోరి యశోదాదేవి దగ్గరికి నందుడి దగ్గరికి వచ్చాడు. ఈ గోవులు కాసుకునే పుణ్యాత్మని ఇంటిలో జన్మమును ఎత్తినట్టుగా నటించాడు. తన ఎంత తాను రూపం ధరించిన పరమాత్మ ఇవాళ యశోదాదేవి దగ్గరికి వెళ్ళి, ఎంతో పూర్వం ఎప్పుడు నేను జన్మ ఎత్తలేదు, ఎత్తిన నీలాంటి వాళ్ళ దగ్గర పాలు తాగలేదు, మొదటిసారిగా పరమ భక్తురాలిది, గోవులను కాసుకునే నీ దగ్గరకు వచ్చి పాలు తాగుతున్నాను, ఎంతో పూర్వం ఎత్తిన జన్మల్లో ఉన్న పాల కంటే ఈ పాలు ఎక్కువ ఇష్టం నాకు అని పలుకుతూ తల్లి పాలు తాగడం మొదలు పెట్టాడు. ఆయనకి పుట్టడము, పెరగడము, వార్ధక్యము, నాశనము అనేవి లేవు. అంటే సంస్కృతి లేనివాడు. అటువంటి పరమాత్ముడు జనన మరణ చక్రానికి అతీతుడైన పరమాత్ముడు. వాళ్ళంతా కౌగిలించుకుంటూ ఉంటే ఆ పొదిగిటిలో అభివృద్ధి పొందాడు. హాని వృద్ధి లేనివాడు వృద్ధి పొందడం మొదలెట్టాడు. ఎన్ని తపస్సులు చేసినా, అనేక యజ్ఞములు చేసిన, జపములు చేసిన, దానములు చేసిన దొరకని పరమాత్మ వాళ్ళు ఏ జన్మలో ఎప్పుడు నేను చేశారో ఇప్పుడు రూపంతో దర్శనమిచ్చాడు. ఎన్ని చదువులు చదువుకున్నా శ్రీకృష్ణుడి యొక్క సంపూర్ణమైన సౌందర్యాన్ని వర్ణించలేము. చదువులకి దొరకని అందం కలిగిన వాడు అవయవాలలో ఉన్న అందాన్ని వాళ్ళకి చూపించడం మొదలుపెట్టాడు. అహో భాగ్యం అంటే నందుడిది, యశోదది, అక్కడ ఉన్నటువంటి గోపాలకులది అన్నారు. అందుకే ఇప్పుడు కృష్ణుడు పుట్టిన ఆనందంతో కంసుడికి ట్యాక్స్ కట్టకపోతే, పన్ను కట్టకపోతే వాడితో ప్రమాదం. ప్రతి సంవత్సరం కంసుడికి పన్ను కట్టాలి ఈ నందుడు. ఎవరైనా పన్ను సకాలంలో కట్టకపోతే దాడి చేసి చంపేస్తాడు వాడు. అందుకని ఈ శుభ సందర్భంలో వెంటనే కట్టేద్దామని సామంతుడు గనక పన్నులన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఆ రోజుల్లో పన్నులు అంటే కొంత బంగారం పట్టుకెళ్ళేవారు. పాలు, పెరుగులు, వెన్నలు,
ఒక 6 నెలలు నిలవన్నప్పటికీ కంపురాని మంచి మంచి నేతులు, అడవుల్లో ఉండే చింతపండు, కందిపప్పులు, ఏవో కుంకుడుకాయలు, ఇలాంటి అరణ్య పదార్థాలు, వీటితో పాటు కంసుడి దగ్గర ఉన్నటువంటి పశువులకి పెట్టడానికి ఎండుగడ్డి, పచ్చగడ్డి ఇవన్నీ బళ్ళలో వేసి తీసుకెళ్ళేవారు. ఒక కంసుడి పశువులకే కాదు, కంసుడికి కూడా పెట్టడానికి పనికి వస్తుందని ఎంత గడ్డి పట్టుకెళ్ళారు. వాడు పశువు కంటే నీచుడు కదా. ఇవన్నీ పట్టుకొని బళ్ళ మీద కంస మహారాజు దర్శనం చేసుకుని కప్పం కట్టి నమస్కరించాక, నీకు కుమారుడు కలిగాడని విన్నాను, సంతోషం అని వాడు అన్నాక ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. అందుకని దుద్దు అని ఒక మంత్రం ఉన్నది, దుష్టులకి దూరం, అది దు దు. వాడు ఒక దండం పెట్టి నేను వెళ్ళి వస్తానన్నాడు. నిజమునికి ఈ కప్పం కట్టడం అనే ఒక వంకే తప్ప కంస దర్శనానికి కదా ఆయన వచ్చింది. ఈ వంకతో వసుదేవుడు చూడడానికి వచ్చాడు. ఎందుకంటే వసుదేవుడు ఎన్నాడు చెరసాల్లో ఉన్నాడు, ఇప్పుడే బయటకు వచ్చాడు. అందుకని ఆయన దర్శనానికి వెళ్ళాడు. వసుదేవుడు కూడా నందుడు చూడగానే ప్రాణం పోయిన శరీరంలోకి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో శరీరం అలా పొంగిపోయాడు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకుందాం, హఠాత్తుగా మళ్ళీ అదృష్టం బాగుండి ప్రాణం వచ్చింది, అప్పుడు ఆ శరీరం కదులుతుంది. అలా కదిలాడు అంటే ఇన్నాళ్ళు కంసుని చెరసాల్లో ప్రాణం పోయిన శవంలా బతికాడు అనమాట. ఇప్పుడు నందుడు తోడగానే ప్రాణం వచ్చినట్టు అయ్యింది. అందుకే ఎదురొచ్చి వసుదేవుడు నందుడిని కౌగిలించుకొని తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరిని ఎలా పలకరించాలో అదొక కళ. మాట్లాడటం చేత కాకపోతే నోరా వీపుకి తాకి అన్న సామెత ఉంది. నోటితో పిచ్చివాగుడు వాగితే వీపు పొగులుతుంది. ఒకసారి నాలుక దంతములతో ఏమంది, దంతాలారా మీరు 32 పళ్ళు మీ నోట్లో ఉన్నాను నేను, అయినా మీరు నవ్వుతున్నప్పుడు నన్ను మాత్రం కొరకట్లేదు, నాకు ఎంతో ఉపకారం చేస్తున్నారు, నేను మీకేం ఉపకారం చేయను అని అడిగింది పాపం నాలుక గారు దంతాలని. అప్పుడు నాలుక, నువ్వు పిచ్చివాగుడు వాక్కుండా ఉంటే చాలు, అదే మాకు ఉపకారం, ఎందుకంటే నువ్వు పిచ్చివాగుడు అయితే 32 పళ్ళు రాలగొడతారు, వాగేది నువ్వు రాలేదు పళ్ళు, అందుకని పళ్ళు రాలకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, అదే మాకు ఉపకారం అన్నాయిట. అలాగా సరిగ్గా మాట్లాడడం కలగదని ఒక మంచి కళ, దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ వచ్చిన వాడేమో ఆవుల్ని వెప్పుకునేవాడు కదా నందుడు. అందుకని ముందు ఏమన్నాడు, మీ ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయా, రోగాలు లేవు కదా, వాదిస్తున్నాయా, మీ గోశాలల దగ్గర చిరుత పులులు తిరగడం లేదు కదా, మీ చెరువుల్లోనూ యమున నదిలోను అక్కడ ఉన్న నూతుల్లోనూ నీరు బాగా ఉన్నదా, నీరు ఉంటేనే ఆవుల్ని పెంచగలుగుతారు. ఇక గోశాలల్లో కావలసినంత గడ్డి దొరుకుతుందా, పచ్చిక బయళ్లలో పచ్చిక దొరుకుతుందా, అడవిలో రకరకాల పదార్థాలు మీకు దొరుకుతున్నాయా అని ముందు గోవులకి సంబంధించి ప్రశ్నించాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నాకు నువ్వంటే ఎంతో అభిమానం, నీకు కొడుకు పుట్టాడని తెలిసినా రాలేకపోవడానికి గల కారణం నేను కంసుడి యొక్క నిఘాలో ఉన్నాను, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, నేను నీ దగ్గరకు వచ్చానంటే వాడు కొంప ముంచుతాడు, అందువల్ల రాలేకపోయాను. ఒక్కొక్కప్పుడు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్న దగ్గరికి వెళ్ళి కలుసుకోలేని దుస్థితి వస్తుంది. అదే కాల ప్రభావం అంటే. పలుపాటుల బడు జనులకు ఇలనొకచోనుండగలదే, ఏరుల వెంటం కలసి తను వ్రాకులన్నీయు పలు వెంటల పోవుగాక పాయక ఉన్నే. ఈ మానవులు పుట్టడం ఒకే చోట పుడతారు, కానీ కలిసి ఉండడానికి కుదరదు. ఓ తల్లికి ఓ 4 కొడుకులు ఉన్నారు అనుకుందాం, ఈ 4 ఒకే గర్భంలోంచి బయటకు వచ్చి ఎప్పుడు ఒకే చోట కలిసి ఉందాం అనుకున్నారట. కానీ పెద్ద అయ్యాక బ్రతకడం కోసం అన్నగారు ఒక ఊరు, ఆ తర్వాత వాడు ఇంకో ఊరు, ఆ తర్వాత వాడు మరొక ఊరు చొప్పున తొలగ తోటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే బ్రతకడానికి పొలుపోట్లు పడుతూ ఉంటారు కనుక. ఇలా జీవనోపాధి కోసం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోక తప్పదు ఏనాటికి. కలిసి ఉండాలనే కోరిక ఉన్నా ఉండడానికి అవకాశం ఇవ్వడు ఈ సృష్టికర్త. అలాగే మనం కలిసి ఉందాం అనుకున్నాం ఒకప్పుడు, కానీ నీ దారి నువ్వు అక్కడ ఉండవు, నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది, నీ పాటు నీవి నా పాటు నాది. దానికి ఉదాహరణ చెప్పాడు. ఒక నది ఉన్నది, నది పక్కన 2 చెట్లు ఉన్నాయట, పెద్ద పెద్ద చెట్లు, ఓ టేకు చెట్టు ఓ మర్రి చెట్టు. మన ఇద్దరం కలిసే ఉందాం, పక్క పక్కనే పుట్టాం అనుకున్నాయి. ఇంతలో ఈ నదికి పెద్ద వరద వచ్చింది. దాంతో వరద వల్ల 2 చెట్లు సమూలంగా ఊడిపోయి నదీ ప్రవాహంలో పడ్డాయి. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అందులో ఒక చెట్టుని ఒకడు ఒడ్డు మీద నుంచి తీసుకుపోయి ఈదుకుంటూ వచ్చి మరి దాన్ని పట్టుకుపోయి ముక్కలు చేసి పొయ్యిలో పెట్టి బూడిద చేసేసాడు, కలప కింద వాడేశాడు, దాన్ని కట్టెల కింద కొట్టి పొయ్యిలో పెట్టి దాన్ని బూడిద చేశాడు. రెండో చెట్టు టేకు చెట్టుని
ఒక ఆయన తీసుకుపోయాడు, ఇంటికి ద్వారబంధంగా చేశాడు. కలిసి ఉండాలనుకున్న చెట్లు విడిపోయాయి. ఒకటేమో వెంటనే చచ్చిపోయింది, రెండవది కొంతకాలం గడపగా ఉండి తర్వాత ఎప్పటికో పుచ్చిపోతోంది. అందుకని ఏలుల వెంటం కలసి తను మ్రాకులన్నీ పలుగంటల పోవుగాక పాయక ఉంది. ఎట్లో కొట్టుకుపోయే చెట్లు కలిసి ఉండాలంటే మాత్రం కలిసి ఉంటాయా? దేని బతుకు దానిదే. ఈ సృష్టిలో మానవులు కూడా అంతే. ఎవరి ఆయువు వారిది, ఎవరి జీవితం వారిది. ఒకడు ఎక్కువ కాలం 100 ఏళ్ళు బతుకుతాడు, ఒకడు 10 ఏళ్ళే బతుకుతాడు, ఒకడు 16 ఏళ్ళు బతుకుతాడు, ఒకడు ఒక చోట ఉంటాడు, మరో చోట బతుకుతాడు, ఒకడు అభివృద్ధితో ఉంటాడు, ఒకడు అట్టడుక్కు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరి యోగం వారిది. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళందరికీ ఒకే లెవెలే. ఎవరి లెవెల్ వాళ్ళదే. నా క్లాస్మేట్లో ఉన్నారు, నేను నాతో పాటు 60 మంది, మొత్తం 61 మంది ఎంఏ చదువుకున్నాం, తెలుగు ఎంఏ చదువుకున్నాం. మాతో పాటు ఉన్న వాళ్ళలో నేను 14 ఏళ్ళు లెక్చరర్గా ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం వదిలేసి ఇంకో సన్యాసి జీవితం గడుపుతున్నాను. నా బతుకు ఇలా ఉంది. దేశవాళి వెంపడి నారదుడా దొరుకుతాను ఉద్యోగం అని. ఇంకోడు ఉన్నాడు, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు పాపం. ఫ్లోరా స్కూల్లోనే ఎక్కడో పనిచేసి అక్కడ చక్కగా ఉండేవాడు. వేణుగోపాల్ రెడ్డి అని నా క్లాస్మేట్. పోయాడు పాపం, సడన్గా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఇంకోళ్ళు వెళ్ళి క్లర్క్ ఉద్యోగం చేస్తున్నారు, ఒకళ్ళు తెలుగు పండిట్ ఉద్యోగం చేస్తారు, ఒకళ్ళు హైదరాబాద్లోకి వెళ్ళి ఉద్యోగం రాక కిరాణా కొట్టులో బతుకుతున్నాడు పాపం. కాబట్టి ఎవరి యోగం వారిది. ఎవరిని భగవంతుడు ఎక్కడికి పట్టుకుపోతాడో, ఎవరికి ఎంతకాలం ఆగి ఉంటుందో తెలియదు. అందువల్ల మనం ఇటువంటి వాటికి అతీతంగా మన జీవితాన్ని పవిత్రంగా గడుపుదాం. నాకు చూడాలనిపించి రాలేకపోతున్నారని ఇంత చెప్పాడు వసుదేవుడు. ఇంతకీ నీ కుమారుడు ఎలా ఉన్నాడు, మా రోహిణి పుత్రుడు బలరాముడు ఎలా ఉన్నాడు అని అడిగితే అప్పుడు నందుడు, మిత్రమా, నేను పలకవలసిన పలుకులు నువ్వు పలికావు. ఎందుకని? నేను స్వేచ్ఛాజీవిని, నువ్వు చెరసాల్లో ఉన్నావు, నువ్వు రాలేవు, నేను రాగలను. కానీ నీ దగ్గరకు వచ్చి నిన్నెవరైనా పలకరిస్తే వాళ్ళని నీ ఆత్మీయులుగా ముద్ర వేసి వాళ్ళని కూడా ప్రాణం తీసేస్తున్నాడు కంసుడు. అందుకని భయపడి జైల్లో ఉన్న నేను చూడడానికి రాలేకపోయాను. అయినా ఎప్పటికప్పుడు నీ వార్తలు నాకు తెలుస్తున్నాయి. నీకు దేవకి జనించిన సుతానీకంబు తోడ్తోడముని కంసుండు వధించే మీ సుతతుదిన్ హింసింపచేదప్పి తానాకాశంబునకేగే బాల అది దైవాధీనము ఆపద్దశన్ శోకం బంధుని తద్దుడోరడుము నాసూ నుండి నీ సూనుడు. నీకు దేవకి ఎంతో మంది కొడుకులు పుట్టారు. పుట్టిన వాడిని పుట్టినట్టే 6గురిని ఈ దుర్మార్గుడు కంసుడు చంపేశాడు. ఆఖరిని మీకు ఒక కూతురు పుట్టిందని విన్నాను. ఆ కుమార్తెను కూడా కంసుడు చంపాలి అని సంకల్పిస్తే ఆమె చేతుల్లో నుంచి ఆకాశంలోకి ఎగిరి అమ్మవారిగా మారి వాణ్ణి హెచ్చరించిందని విన్నాను. ఇదంతా చూస్తూ ఉంటే మన చేతిలో ఏమీ లేదని అర్థమైంది. దైవాధీన విధం జగత్ అన్నారు మూలంలో. ఈ జగత్తంతా దైవం యొక్క అధీనంలో ఉన్నది. మానవుడు స్వతంత్రుడు కాడు. పుట్టడము వాడి చేతిలో లేదు, పెరగడము, కర్మలు చేయడము ఇవన్నీ కూడా జంత్రగాడి చేతిలో కీలుబొమ్మ తిరిగినట్టుగా పరమేశ్వరుడి చేతిలోనే తిరుగుతూ ఉంటాడు. మనం అస్వతంత్రులం, ఏమీ చేయలేము. కానీ బాధపడకు, ఉన్న కూతురు కూడా పోయిందని దుఃఖించకు. మనం ఆత్మీయులం గనక నీకు మాట ఇస్తున్నాను, నా కొడుకుని నీ కొడుకు అనుకో అన్నాడు. నా కృష్ణుని నీ కొడుకే అనుకో. అలా పలికిస్తాడు భగవంతుడు. సత్యం అంటే తెలియకుండానే అతని నోటి నుంచి ఏమని వచ్చింది? నాసు నుండి నీ సూనుడు, నా కొడుకు నీ కొడుకు అనుకో అన్నాడు. నిజానికి వారి కృష్ణుడు ఆయన కుమారుడేగా. కాబట్టి నిజము దాగమంటే దాగం. ఉలిక్కి పడ్డాడు వసుదేవుడు. ఓరినాయన, ఈయన నా కొడుకు నీ కొడుకు అనుకోమంటాడు. అసలే నా చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాడు కంసుడు. కాపలవాడు చూస్తున్నారు ఇదంతా. పొరపాటున వాళ్ళకి కృష్ణుడు నందపుత్రుడు కాదు వసుదేవసుతుడు అనే అనుమానం వచ్చిందంటే కృష్ణుడికి గండం వస్తుందేమో అనే భయంతో మాట మార్చి, నంద, మహారాజు గారికి అప్పం కట్టావు, ఆయనను చూచావు, నన్ను చూచావు, నేను నిన్ను చూచాను, మరిద్దరికి శుభం అయ్యింది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచక రేపల్లికి వెళ్ళిపో. నాకెందుకో మనస్సు కీడుని శంకిస్తున్నది. నీ కుమారుడికి గండం రాబోతున్నది.
నా అపశకునములు నాకు ఆ విషయాన్ని చెబుతున్నాయి. నీ పుత్రుడికి ఉత్పాతాలు వస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకో, పిల్లవాడిని మాత్రం కాపాడుకో. నువ్వు వెళ్ళేలోపు ఏదో దుర్వార్త వింటావని నాకు భయంగా ఉందని చెప్పాడు. నిజానికి ఆయనకి ఏం తెలియదు, కానీ యోగి లాంటి వాడు అవడం వల్ల ఆయనకి భవిష్యత్తు తెలుసు కనుక జాగ్రత్తగా చూసుకోమరు. కానీ అలాగే శుభాన్ని కొడుకు పుట్టాడని చెప్పడానికి వస్తే కొడుకు ఏదో దండమంటాడేమిట్రా బాబు అనుకుని వసుదేవుడు చెప్పిన మాట వినాలి కనుక ఎట్ల బళ్ళని సిద్ధం చేసుకుని వెళ్ళి తిరిగి బృందావనం వైపు అటు రేపల్లెకేసి బయలుదేరాడు. ఈ లోపు జరగవలసింది జరిగిందిలేండి. కంసుడు పంపించగా పెద్దక్కయ్య మహాత్మురాలు పోతన గారు బయలుదేరారు. మహామాయతో ఆకాశ మార్గంలో ఎగురుతూ ప్రతి పట్టణం, నగరం, పల్లె తిరిగి 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 ఎక్కడెక్కడ చంటి పిల్లలు 7 పేరు పడితే అక్కడికి దిగేది. ఏ ఇంట్లో ఇచ్చిన పసిపిల్లవాడి వాసన తెలిసిందే అక్కడికి దిగి ఒక సుందరి రూపం ధరించి పాలల్లో విషం కలుపుకొని చనుబాలలో ఆ పిల్లలకి పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ పాలు తాగిన పిల్లలు గుటుక్కుమనేవారు. ఈ విధంగా కొన్ని వేల మందిని చంపేసింది కేవలం 3-4 రోజుల లోపల. ఇంకెక్కడ పిల్లలు దొరకట్లేదు దానికి. దాంతో దానికి అనుమానం వచ్చింది, బొత్తిగా ఈ చుట్టుపక్కల ఎక్కడ పిల్లలే లేరేంటి, 3-4 రోజుల్లోనే మొత్తం పోయారా, దేశం కొట్టుపోయిందా అనుకున్నది. ఇలాంటి పోతనని ఓ దిక్కుమాల మంది ఉన్నారండి, నెలకి 3 నెలలకి ఏడాదికి పిల్లలు కనేసి పందుల్లో పెంచేస్తున్నారే, అక్కడికి పంపితే ఎంత బాగుంది అనిపిస్తుంది. మొత్తం దేశం అంతా ఎంతో బాగుపడుతుంది అన్నమాట. అందువల్ల వీలున్నప్పుడు ఎప్పుడు ఏ పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో పంపించాయా అని కౌన్సిల్కి రికమెండ్ చేయాలి మనం. అసలు ఎక్కడ పిల్లలు దొరకకుండా అయిపోయారు, అంతమంది చంపేశానా అనుకుంటూ అయినా ఆకాశ మార్గంలో శాంబరీమాయతో తిరుగుతోంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఉయ్యాల్లో పడుకుని నిద్రపోతున్నవాడు పైన పెడుతున్న దాన్ని చూశాడు. ఓహో దిక్కుమారనక్క, నీ సంగతి చూస్తానని వెంటనే పైన ఉన్నదాని కిందకి తీసుకురావాలి కదా, ఆకర్షించాలి కదా, అందుకని బేర బేర నేర్చి మళ్ళీ నిద్రపోయాడు. ఆ కొంచెం ఏడుపు వినగానే దానికి ఎక్కడ లేని బ్రహ్మానందం వచ్చిందిటండోయ్. కటిక దరిద్రుడికి కోట్లు వస్తే ఎంత ఆనందం కలుగుతుందో, పెళ్లి కాక గజగజలాడిపోతున్నటువంటి వాడికి పెళ్ళైతే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగి పైనుంచి టక్కన కిందకి దిగింది. వెంటనే సుందరి రూపం ధరించింది. తన మహామాయతో ఒక కపట సుందరి అయిపోయింది. అసలు లోకంలో ఎప్పుడైనా సరే అసలంతగత్తెల కంటే ఈ మేకప్ వేసుకున్నవాడు ఎక్కువ అందంగా కనపడతారు. ఆ మేకప్ తీసేస్తే అయిపోయినట్టే, మనం వాడు చూడలేము. మాకు బాగా అనుభవం కదా. అప్పుడప్పుడు కొన్ని చోట్ల యాంకర్లు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. ఓసారి ఒక మంచి ఛానల్కి వెళ్ళాను. ఆ ఛానల్లో ఏదో ధర్మ సందేహాలు అడుగుతుంది ఒక యాంకర్. అయిపోయిన తర్వాత నేను వెళ్ళి కారు ఎక్కబోతుంటే ఒక ఆవిడ వచ్చింది. నమస్కారం, వెళ్ళొస్తాను గురువు గారు అంది. ఎవరమ్మరు అంటే, మీరు మరీనండి ఇప్పటిదాకా మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన యాంకర్ని నేనేనండి. ఇందాక యాంకరిని, ఇప్పుడు కరిని. ఆ మేకప్ తుడుచుకుని వస్తే అసలు రంగు బయటకు వచ్చింది. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంతలా ఉరిచిపోయేలా ఉంది. అక్కడ అందంగా ఉంటే గొప్పది కాదు, అక్కడ మేకప్తో ఉన్నప్పుడు రూపాలు మారిపోతుందని చెప్పడానికి చెబుతాను. అసలు చాలా మంది అంతే, ఇంటికి వెళ్ళాక మొహం కడుక్కున్నాక అప్పుడు వాళ్ళు ఎవరో చూస్తే అప్పుడు ఒరిజినల్గా తెలుస్తుంది. పెళ్లి కూతుళ్ళు చూస్తూ ఉంటాం కదండి, పెళ్లి కొడుకులు లేని. ఎంత పొడుగు మందార వేసిన తర్వాత పొరపాటున వాడు ముఖం తెరుచుకుందా. ఈ మధ్య తన గొడవ ఓ చోట మా తమ్ముడు గారు చెప్పారు, వైజాగ్లో పెళ్లి కొడుకు ఎప్పుడూ పక్కనే ఉండాలి రత్నాకర్ గారు అనేవట. అసలు రహస్యం తెలియదు. సరే మా బ్రహ్మగారు ఏం చేశారు, కళ్ళేపల్లి వారిలాగే కొంచెం ఎక్కువ చేదస్తాం, అందుకని జీలకర్ర బెల్లం 1 గంట సేపు నెత్తిమీద నొక్కి పెట్టి ఉంచాలన్నట. ఈ జీలకర్ర బెల్లం బాగా ఊరి ఆ ముద్దల నెత్తిమీద పెట్టి నొక్కి ఉంచారు. ఆ మంత్రాలు చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు నక్షత్రం తలడం అయ్యాక అప్పుడు చెయ్యి తీయమని, కానీ అమ్మాయి అలా చెయ్యి తీసింది. నిర్ఘాంతపోయింది. పెళ్లి కొడుకు నెత్తిమీద ఏమీ లేదు, పూర్తిగా బండరాయి గుండు. అదనమాట అసలు రహస్యం. అందుకని విగ్గు మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టడం, ఈ చెయ్యి తీయడం మొత్తం బయటకు వచ్చింది వ్యవహారం. ఈ విగ్గు మా తమ్ముడు గారు తప్ప ఎవరు పెట్టలేదు. అందుకని ఎప్పుడూ రత్నాకర్ గారు పక్కన ఉండాలి, రత్నాకర్ గారు పక్కన ఉండాలి. ఆయన కూడా అయింది. ఇంకేం చేస్తున్నా అమ్మాయి, అప్పటికేమో జీలకర్ర బెల్లం అయిపోయాక మధ్యలో లేవలేక కసిగా అని మధ్యలో ఎంకి పెళ్ళం సుఖితావు, ఎంకి పెళ్ళి ఏమో సుఖితావుకు వచ్చినట్టుగా ఈయన మీద పడింది. సరే అఫ్కోర్స్ బాగానే కాపురం చేశారు. ఇలాగే తిట్టుకుంటూ తిప్పుకుంటూ 2 పిల్లలు 3 కూడా కన్నారట్లేండి. జుట్టు ఊడిపోయినంత మాత్రం కాపురం మాట్లేదు, కానీ కొంతమంది విడాకుల దాకా వెళ్ళిపోతారు. ఈ మేకప్తో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. ఇది కూడా కుహనా సుందరి.
మాయరు వేషం ఒకటి వేసుకునేది మాయతో. అప్పుడు ఆ సౌందర్యం ఉన్నది. క్రాలు కన్నులు గొప్ప చన్నులు కందు వందని చందురున్ బోలు మోమును కల్గులేదన్ను బుద్ధి దోరని కౌను ఏరాళమైన పిరుదు పల్లవ రాగపాద కరంబులు చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితో తళతళ మెరిసిపోతున్న విశాలమైన కళ్ళు. ఆ కళ్ళు అంత తేజస్సుతో ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్ళు, సమున్నత వక్షస్థలం. ఇక ముఖం ఎలా ఉంది? మత్సలేని చంద్రబింబంలో ఉన్నదన్నమాట. పూర్ణ చంద్రబింబంలో అయినా మత్స ఉంటుంది, కానీ ముఖ చంద్రబింబంలో మత్సే లేదు, అలా ఉంది. ఇక నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉందిట. కొందరు ఆవిడ చూచి నడుము ఉందండి, లేకపోతే నడవలేదు కదా అన్నారట. అంటే కొంతమంది అబ్బే అస్సలు కనపట్టలేదు అన్నారట. అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి అన్నారు. అందుకే అస్థి అంటే ఉంది, లేదు నాస్తి అన్నట్టుగా ఉన్న నడుమట. అంత సన్నగా ఉందంటారు కానీ అలాంటి వాళ్ళు అంతగా కనపడరు. ఆవిడ ఎలా ఉందిట. ఇక ఆవిడ చేతులు కాళ్ళు ఎర్రని చిగురు టాకుల్లాగా తామర పువ్వుల్లో ఉన్నాయి. ఆవిడ నడుస్తూ ఉంటే ఆ నేలంతా చలువురాడు మార్బుల్స్ కదా, పద్మరాగాల్లా కనపడుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. తెల్లని రాయి, ఆ రాయి మీద ఆవిడ కాలు పెడితే ఈ కాలు యొక్క ఎర్రకాంతి దాని మీద పడి ఆ నేల పద్మరాగములు పగడములోనే కనబడుతున్నదట. అంత ఎర్రగా అయిపోతుందంటే కాళ్ళు చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆలోచించండి. పెద్ద కొప్పు పెట్టుకుంది, ఆ కొప్పు కిందకి వేళ్లాడుతుంది. ఆ కొప్పు నిండా మల్లె పువ్వులు తురుముకున్నది. ఈ విధంగా సర్వమోహన స్వరూపంతో వెడుతున్నది. ఇంకా ఎలా ఉంది? కాంచన కుండల కాంతులు గండ యుగంబున క్రేళ్ళు రుగం జడపై మించిన మేలిమి మల్లెల తావులు మెచ్చి మదాళులు మింటను రాన్ అంచిత కంకణ హార రుతుల్ చెలువారగ పైవలు వంచల మించించు కదారగ ఇందు నిభానన ఏగె కుమారుని ఇంటికి నై. ఆవిడ చెవులకి బంగారపు కుండలాలున్నాయి. ఈ కుండలముల కాంతి బుగ్గల మీద పడింది. ఈ బంగారపు కుండలముల కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు తళుక్కు తళుక్కుమని వెలిసిపోతున్నాయి. జడ నిండా మల్లె పువ్వులు పెట్టుకుంది కదా, ఈ మల్లె పువ్వుల వాసనకి మత్తెక్కి తుమ్మెదలు వచ్చి పై నుంచి కిందకి గుంపులు గుంపులుగా ఝంకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆవిడ చేతులు పొడుగ్గా ఉన్నాయి, ఆ చేతులు కూడా ఎర్రగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేతులకి గాజులు వేసుకున్నది. ఈవిడ నడుస్తూ ఉంటే ఈ చేతి గాజులు వెనక్కి ముందుకి కదిలి టింగ్ టింగ్ అని తాళం వేసుకున్నట్టుగా ఒక మనోహర శబ్దం చేస్తున్నాయి. నడుముకి వడ్డాణం ఉన్నది, వడ్డాణములకి చిన్న చిన్న గంటలు ఉన్నాయి. ఆవిడ కులుకుతూ నడుస్తూ ఉంటే ఈ వడ్డాణానుకున్న మొగలు కూడా గణగణ శబ్దం చేస్తున్నాయి. కాళ్ళకి బంగారు గజ్జలు ఉన్నాయి, ఆ గజ్జలు కూడా గల్లుమంటూ ఉన్నాయి. ఇక కొంగు కొంత నేల మీద వదిలేసింది, కొంత ఏమో బొడ్లు తోముకుని కొంత కొంగు నేల మీద వదిలితే ఆ కొంగు వెనకాల నేలంతా ఈడుస్తుంది. ఏకంగా చీపురు కట్టుకు తుడిచినట్టుగా నేల తుడుచుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా పరమ సౌందర్యవతి ఆవిడ బయలుదేరింది. ఇప్పుడు చదివిన పద్యాన్ని మానిని అంటారు. ఈ మానిని అనేది ఎందుకు రాశాడు ఇక్కడ ప్రత్యేకంగా భాగవతంలో అంటే, వచ్చిన ఆవిడ మానిని స్త్రీ రూపంలో వస్తుంది కనుక ఈ ఛందస్సు వాడాడు ప్రత్యేకంగా. ఈ మానిని అనే ఛందస్సులో మొదటి గురువు 2 లఘువులు అయితే దాన్ని కవిరాజ విరాజితం అంటారు. ఆ కవిరాజ విరాజితంలోనే అమ్మవారి మీద శంకరాచార్య వారు అయ్యిగిరి నందిని నందిత మోదిని, మేదిని కదది అమ్మవారికి వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని 8 మంది వాగ్దేవతలు ఉంటారు. వీళ్ళని వాగ్దేవతలు అంటారు. చాలా మంది నందిత మేదిని అంటున్నారే, అది నందిత మోదిని. ఒరిజినల్ గ్రంథం అలాగే ఉంటుంది. కారణం ఏమిటి? నందిత మేదిని అంటే ఆనందింపబడిన భూమి కలది. అక్కడ భూమి కాదు. అక్కడ ఒకప్పుడు లలితా సహస్రనామం రాయడానికి లలితాదేవి 8 మంది దేవతల్ని సృష్టించింది. కుడివైపు నుంచి 4, ఎడమ వైపు నుంచి 4. ఈ 8 మందిని
వాగ్దేవతలు అంటారు, వాళ్లే లలితా సహస్రనామం రాశారు. వాళ్ళు ఎవరు? వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. కాబట్టి ఈ వాగ్దేవతల్లో ఒక ఆవిడ పేరు మోదిని. నందిత మోదిని అంటే మోదిని యొక్క నందింపబడిన మోదిని గలది. ఆ వాగ్దేవత ఆనందం పడుతుందని అర్థం అక్కడ. కానీ పాఠాంతరంలో మేదిని రాసేసారు తెలియక అన్నమాట. ఈ వాగ్దేవతల్లో మోదిని ఉన్నదనే విషయం తెలియకపోతే తెలియదు, బయటికి రాదు. అందుకే ఉపాసనా రహస్యములు కూడా తెలుసుకోవాలి. లలితా సహస్రనామానికి ఐశ్వర్య యోగం అనే పేరుతో నేను భాష్యం రాశాను. అందులో మొదటి 300 నామములు ఇక్కడ పుస్తకాలు ఉన్నాయనుకుంటున్నాను. ఐశ్వర్య యోగం ఉంటే వాటిని తీసుకుంటే ఇలాంటి రహస్యాలు తెలుస్తాయి. ఈ వాగ్దేవతలు మాత్రమే రాసినటువంటి ఏకైక సహస్రనామం లలితా సహస్రనామమే. మీరు ఏ సహస్రనామం చూడండి, వేదం వ్యాసో భగవాన్ ఋషిగానో ఇంకో మగవాడి పేరు ఉంటుంది, కానీ ఒక స్త్రీమూర్తులు రచించినది లలితా సహస్రనామం. ఇంకా ఏ సహస్రనామం తీసుకున్నా తూ చ అనే 2 అక్షరములు ఉంటాయి. తూ చ అనేది ఇంగ్లీష్లో అండ బదులుగా వాడతాం, సంస్కృతంలో పాదపూర్తికి. అందువల్ల వాటికి పెద్దగా అర్థం చెప్పకల్లా. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అన్నప్పుడల్లా ఆ చాకి అర్థం రాయక్కర్లేదుగా. కానీ ఒకడు చాదస్తంగా నీవు భీష్ముడును కర్ణుడును మరియు ఈ విధంగా అన్నిటికీ మరియు మరియు అని రాయడం వల్ల వీడు తూచా తప్పకుండా రాశాడు అన్నారు. ఆ తూచాలకు కూడా అనువాదం చేయడం వల్ల తూచా తప్పకుండా రాశాడు. ఆ తూచా తప్పకుండా చేయడం అలా పుట్టింది. ఈ తూచాలకి అర్థం రాయక్కర్లేదు ప్రత్యేకంగా. ఈ చా తూ లేకుండా సహస్రనామాలు రాయడం కష్టం. మీరు విష్ణు సహస్రనామం చూడండి, పోతాత్మ పరమాత్మ చ, పరమాత్మ మరియు, చూసారుగా అలాంటి చాలా చోట్ల కనపడతాయి. పోతాత్మ పరమాత్మ చ ముక్తానం పరమాగతి. ఇలా ఈ చా కాని తూ కాని రాయకుండా శ్లోకం రాయడం కొంచెం కష్టం. ఒక్క లలితా సహస్రనామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీవత్సి మహాశ్రేశ్వరి నుంచి మొదలెట్టి చివరి దాకా ఎక్కడ ఒక్క తూచా చూపిస్తే నేను వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తాను. మీరు మాత్రం నాకు గుడి కట్టడానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అందులో చెప్పొచ్చేది ఏంటంటే తూచా లేకుండా రాయడం కష్టం. ఒక్క లలితా సహస్రనామంలో మాట వరుసకు ఒక్క పదం ఉండదండి, అర్థపదం. ఎందువల్ల? సాక్షాత్తు వాగ్దేవతలు రాయటం వల్ల. అందుకే ఆ సహస్రనామములకు అంత దివ్య శక్తి. మీరు నా దేవి భాగవతం లాంటివి, బ్రహ్మాండ పురాణం ఒకసారి వింటే మీకు ఇలాంటివి తెలుస్తాయి. ఇప్పుడు అందులో గడడానికి కుదరదు కాబట్టి చెప్తాను. ఎందుకు చెప్తాను ఈ వాడంటే, ఆ అయ్యగిరి నందిని అనేటటువంటి రాసినటువంటి అయ్యి అంటే ఓ అని అర్థం అనమాట. ఆడవాళ్ళని సంబోధన చేసేటప్పుడు అయ్యి అంట అనమాట. గిరి నందిని, గిరికి ఆనందం కలిగించేది అంటే హిమవంతుని కూతురా అంటూ ఆయన రాసిన దానిని కవిరాజ విరాజితం అంటారు. ఆ ఛందస్సుని, ఆ ఛందస్సు ఈ మానిని పెద్ద తేడా ఉండదు. ఈ 2 లఘువులు ఒక గురువుగా మార్చిన, ఈ గురువుని 2 లఘువులుగా మార్చిన అదే ఛందస్సు. ఈ ఛందస్సుని ప్రత్యేకంగా ఇటువంటి వాటికి ఎక్కువ వాడేవారు. అటువంటి ఛందస్సుని భాగవతంలో చాలా చోట్ల వాడారు. ఎంత అందగత్తిగా మారిపోయి కృష్ణుడు ఒక చోట వెడుతూ ఉంటే ఈ గోపికలు చూశారు. చూచి లక్ష్మీదేవి మన మీద అభిమానంతో ఇలా మారువేషం వేసుకుని వస్తుందేమో, భూలోకంలో సామాన్య స్త్రీకి ఇలాంటి అందం ఉంటుందా? ఇటువంటి అందగత్తిని మనం చూడలేదు, సందేహం లేదు. మనం గోవుల్ని పూజిస్తున్నాం, తులసిని పూజిస్తున్నాం, ఎప్పటికప్పుడు అమ్మవారిని పూజిస్తున్నాం. అందువల్ల అమ్మవారు ఈ మారువేషంలో వచ్చింది తప్ప సామాన్య స్త్రీ కాదు అనుకుని దాని కపట రూపాన్ని, మారువేషాన్ని చూచి వాళ్ళ నోట మాటరాక తెల్లబోయి ఉన్నారట. అలా అందరినీ తన రూపంతో మోహింపజేసింది, మెరిపించింది. ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళింది. ఆ ఉయ్యాల తొట్టిలో పడుకున్నవాడు ఎవడు? పరహ అన్నారు వేదవ్యాసులు. అంతకంటే పరమాత్ముడు గొప్పవాడు మరొకడు లేడు. భస్మానల తేజ అని 2వ విశేషణం. నివురుగప్పిన నిప్పులో ఉన్నాడు ఆయన. ఓ చోట నిప్పు ఉన్నది, ఆ నిప్పు క్రమక్రమంగా కాలగా పైన బూడిద వచ్చింది. అడుగుని ఇంకా నిప్పు ఉంది, పైన బూడిద ఉంది. తెలియక ఎవడన్నా బూడిదే కదా అని కాలేస్తే అవుతుంది, బూడిద కింద ఉన్న కనపడని నిప్పు చురుని కాలుస్తుంది. ఈయన నివురు గప్పిన నిప్పు, బూడిదతో ఉన్న నిప్పులో ఉన్నట్ట. అనగా బాలుడిగా కనపడుతున్నాడు. ఆయన బాల రూపమేమో బూడిద, కానీ లోపల ఆయన తేజస్సు అగ్ని తేజస్సు. ఆయన పరమాత్ముడే. పిచ్చిదానా, చిన్నపిల్లాడు అనుకుని భ్రమపడి దగ్గరికి వెళితే చస్తావు సుమా అని ముందే హెచ్చరించారు వేదవ్యాసులు ఈ శ్లోకం ద్వారా. ఇంకా దుర్జన వధ ప్రారంభక, దుర్మార్గుల్ని చంపడం మొదలు పెడుతున్నాడు. దీంతో బోణి
రామావతారంలో తాటక, కృష్ణావతారంలో పోతన, మొత్తం మీద లేడీస్ ఫస్ట్ అన్నట్టుగా అక్కడ ఇక్కడ రాక్షసీ స్త్రీల యొక్క వలతో మొదలు పెట్టాడు ఆయన. బోణి బాగుంటేనండి ఇక తర్వాత అది బాగుంటాయి అంటారు. మొదటి బోణి కనుక వేసేవాడు సరైన వాడు అయితే ఇంకా అక్కడ నుంచి బాగా సొమ్ములు వస్తాయి. అలాగే ఈయనకు కూడా మంచి బోణి దిగిలింది, అందుకే వరసపెట్టి చంపుకుంటూ పోయాడు పాపాత్మలు అన్నమాట. అలాంటి పాపాల రాణి బేరాణిని దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్జన వధ ప్రారంభకుడు అని తెలియక ఈ మూర్ఖురాల దగ్గరికి వెళ్ళింది. నా బాబు ఇందాక ఆకలి తట్టుకోలేక పాల కోసం ఏడ్చినట్టున్నావు, ఏడ్చి పాలిచ్చేవాడు లేక సొమ్మసిల్లిపోయినట్టున్నావు, అవునా? నీకు ఆ బెంగక్కర్లేదు, నేను వచ్చానుగా నీకు పాలిస్తానని దగ్గర చేరింది. ఈలోపు యశోదారోహిణి వచ్చి, ఎవరమ్మా నువ్వు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మా పిల్లలకి పాలిస్తే మేము ఒప్పుకోం, తల్లి పాలు తప్ప అన్యుల పాలు అలా ఇవ్వకూడదు తప్పు అంటూ ఉంటే చురుక్కుని ఇలా చూసింది. వాళ్ళ కేసు చూసి చేత్తో ఒక ఊపు ఊపింది. ఆ ఊపడంలో మాయని ప్రయోగించింది. దాని దగ్గర శాంబరీ మాయ ఒకటి ఉన్నది, ఆసురీ మాయ. ఈ మాయ ప్రయోగించగానే యశోద, రోహిణి, అక్కడ ఉన్నటువంటి గోపాలకులు అందరూ శిలాల మూర్తుల్లాగా స్తంభించిపోయారు, రాతి బొమ్మల్లా అయిపోయారు. అలా అందరినీ రాతి బొమ్మలుగా మార్చి తన మహామహిమతో ఇప్పుడు పిల్లవాడిని లేపింది. వ్యంగ్యంగా పలికిందంటోయ్, నా పాలు ఒక్క బుక్కెడు తాగితే చాలు రోయ్, ఒక గుటక తాగావా ఇక వాడి జీవితంలో గుటకయ్యవు, గుటుక్కుమంటావు అని వ్యంగ్యంగా పలికింది. ఎక్కువ వద్దు, ఒక్క గుక్క తాగావంటే నా పని అయిపోయినట్టే, నీ పని అయిపోతుంది, నీ గొప్పతనం లోకానికి తెలుస్తుంది, నా గొప్పతనానికి లోకం గుర్తిస్తుంది. నీకు పాలిచ్చాక నేను పైకి పోతానండి. పైకి పోవడం అంటే నా ఉద్దేశం ఆకాశంలో ఎగిరిపోతామని. నిజంగానే పైకి పోతానండి, నేను నిజంగా మరణిస్తానని చెప్పకుండానే చెప్పింది. నా పాలు తాగితే నీ గొప్పతనం లోకానికి తెలుస్తుంది అనడం ద్వారా నీవు పరమాత్ముడివని, ఇలాంటి విష క్షీరములకు నశించమని లోకానికి తెలుస్తుందని చెప్పకుండా చెప్పింది. ఇలా పలికి చేతులతో ఉయ్యాల్లో ఉన్నవాడిని ఎత్తుకుంది. అప్పటిదాకా నిద్రపోతున్నట్టు నటిస్తున్న కృష్ణుడు మెల్లగా కళ్ళు విప్పాడు, కానీ ఆవులించాడు. చిన్నపిల్లలు ఆవులిస్తే ఎంత బాగుంటుందో, పాలనోరు కదా, పాలవాసన వస్తుంది. అందులో కృష్ణుడు ఆవులిస్తే ఆ నోట్లో ఎన్నో సొగగులు కనబడతాయి, సొగసులు కనబడతాయి. ఈ రిటైర్ అయిపోయి పొద్దున్న సాయంత్రం వంగడక్క మాది ముఖం కడగడం మాసానికి ఎక్దఫా అన్నవాళ్ళు ఆవులిస్తే విత్తనాలు పుచ్చుపళ్ళు కట్టుడు పళ్ళతో ఆ దుర్వాసనతో అసహ్యంగా ఉంటుంది. కానీ నిజంగా పిల్లలు ఆవులిస్తే ఎంత బాగుంటుందని వాడు శాశ్వతం చూస్తారు కదా, వాడు ఆవులిస్తే ముచ్చట. అందుకని ఆవులిస్తే ముచ్చటని చెప్పాక పొరపాటు పిల్లాడు అనుకుంటా నేను. అందుకని ఒక ఆవిడ వచ్చి దండం పెట్టు అని ఆవిడ ఆవులించింది. ఇక మళ్ళీ ఇప్పటివరకు అన్నం లేకపోతాను. అందరూ నోరెత్తి మాట్లాడగట్టాలని పుణ్యం ఉంటుంది. ఒకవేళ మాట్లాడాలనుకుంటే కొంచెం అడ్డం పెట్టుకుని మాట్లాడాలి, అది ధర్మ అంట. మళ్ళీ నేను కూడా ఇంకా కొంతకాలం పురాణం చెప్పొద్దు. గోవింద ఆ విధంగా నల్లగా నోరు విప్పాడు ఆయన, ముచ్చటగా కళ్ళు విప్పాడు, అలా బద్దగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఆవిడ స్తనం నోట్లో పెట్టడానికి ఇస్తే ఆ స్తనం నోట్లో పెట్టుకున్నాడు, తల్లి పాలు నోట్లో పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నాడు. ఇంకా మొదలు పెట్టాడు గుటుక్ గుటుక్కని. 2 గుక్కల్లో ఆవిడ పాలతో పాటుగా మొత్తం ప్రాణములు వాయువులు అన్ని జుర్రుకోవడం మొదలెట్టాడు. స్ట్రావేసి జుర్రుకోవడం కాదు, గడక్కు తాగేసినట్టే అనమాట. మనం నిజంగా చేశాడు జీళ్ళు తాగలేము, అటువంటిది మొత్తం ఆవిడ శరీరంలో ఉన్నది. జవసత్వములన్నీ జుర్రుకున్నాడు ఆయన. గురుక్క గురుక్కకు గుటుకు గుటుకు మనుచు 1-2 గురుక్కల వివిధ ప్రాణములు సైతము మేనిలో సత్వమెల్ల త్రావే అదియును శరవురాలక తిరుగుతు జమ్మవ్రాల ఎతర బాలుర క్రియవాడ వీవుగా ఉత్సన్ను విడువుము విడువుము చాలుననుచు. 2 గుక్కల్లో మొత్తం పంచప్రాణములు లాగాడు ఆయన. ఆవిడ ప్రాణవాయువులు జురుకుని తాగి ప్రాణం పీకేస్తూ ఉంటే గజగజలాడిపోయింది, తట్టుకోలేకపోయింది. దాని బుర్ర గిరును తిరిగింది. అప్పుడు భూమి గుండ్రంగా ఉందని అర్థమైంది. కళ్ళు తిరిగిపోయి, జుట్టు పీక్కున్నది, పెద్ద పెట్టును అరిచింది, గుండెలు బాదుకున్నది. ఈ కృష్ణుని గట్టిగా కాళ్ళు కూర్చుని గుంజింది, లాగింది. ఎంత లాగినా ఇనప ముక్క వెల్డింగ్ అయిపోయినట్టుగా వెల్డింగ్ అయిపోయాడు. రావడం లేదు. పరమాత్ముడి లక్షణం అదే. ఒక్కసారి ఆయన్ని మనం పట్టుకుంటే ఆ తర్వాత ఆయనే మనల్ని పట్టుకుంటాడు. ఏ వదలదు.
బాధ తట్టుకోలేక నాయన తలకాయ తిరుగుతోంది, నాలుక పిడచగట్టుకుపోతోంది, ప్రాణాలు ఎగిరిపోతున్నాయి, ఎంతో మందిని ఈ చనుబాలతో చంపాను, విషంతో కూడిన పాలిచ్చి అశేష ప్రాణుల్ని సంహరించాను, శిశువుల్ని చంపాను. నువ్వు అటువంటి వాడివి కాదు, ఈ చన్ను విడిచిపెట్టు చాలు నాయన, ఇక జీవితంలో ఎప్పుడు పిల్లల జోలికి వెళ్ళనన్నది. ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఇంకా ఇంట్లో ఉండలేక ఇంట్లోంచి బయటకు వచ్చింది. బయటికి రావడంతో దాని రాకాసి రూపం వచ్చింది అన్నారు. రాక్షసి రూపం ధరించింది, భయంకర ఆకారం ధరించింది. తాడి ప్రమాణంలో పైకి లేచిపోయింది దాని శరీరం. జుట్టు పీక్కుంటూ అరుస్తూ పెద్ద శబ్దంతో వెల్లకిలా పడిపోయింది. బోర్లా పడి ఉంటే కృష్ణుడు అడుగురు పడిపోయేవాడు, అందుకని వెల్లకిలా పడిపోయింది. ఆ వెల్లకిలా పడి ప్రాణం పోతున్నప్పుడు అది అరిచిందిగా. ఆ అరుపులకి అదర్రం కొండల తోట భూమి గ్రహతారానీకముల్ మింటిపై పెదరల్ దిక్కుల మారు గ్రోతలసగల్ భీతిల్లి లోకంబులు కదలంబారెను వజ్ర భిన్న గిరిరేఖల్ పూర్వదేహంబుతో త్రిదశధ్వంసిని కూలి కుయ్యడిన తద్దీర్ఘోరు ఘోషంబునం. ఈ కొండలతో గుట్టలతో ఉన్న భూమండలం దద్దరిల్లిపోయింది. ఆ అరుపులకి భూమి గతగత వణికిపోయింది. ఆకాశంలో గ్రహాలు గదులు తప్పాయి, ఉల్కలు రాలిపడ్డాయి, నక్షత్రములు కూడా కదిలిపోయాయి, సముద్రములు సప్త సముద్రములు పెద్ద పెద్ద కరటాలతో పొంగాయి. ఎంతెందుకు కొండలు విరిగి కింద పడ్డాయి, అగ్ని పర్వతాలు పెట్టిల్లు మన్నాయి, అడుగునున్న పాతాళ జలం పైకి తమ్మింది. ఆఖరికి బ్రహ్మగారు కూడా వణిగిపోయాడు. దిక్కులు మారుమోగిపోయాయి. పదే పదే అది అరుస్తున్న అరుపులతో ఏ వైపులతో చూచినా మారుమోత వచ్చేసింది. ఈ విధంగా దేవతలని కూడా నాశనం చేసే క్రూర రాక్షసి పోతన అసలు రూపం ధరించి సత్యము ధరించిన ఆ అరుపులకి ప్రపంచం సంక్షోభించిందన్నారు. అలా అరిచి ఢామ్మడి పడిపోయింది. పడిపోతే అప్పుడేం జరిగింది? ఆ జనతి రండరక్కసి నైజ శరీరంబు నేల నలియం పడినన్ యోజనమున్నర మేర ధరాజంబులు నుగ్గులయ్యే రాజవరేణ్య. అది కపటి, వంచకి, మోసగత్తి నిజరూపం ధరించి వెల్లకిలా పడగానే దాని శరీరం కింద పడి 12 మైళ్ళ పొడుగుతా ఉన్న ఆ ప్రాంతంలోని చెట్లు గుండ పిండైపోయాయి, పచ్చడైపోయాయి, నుగ్గైపోయాయి. అంటే శరీరం ఎంత పొడుగుందో ఒకసారి ఆలోచించండి. 12 మైళ్ళ పొడుగున్న చెట్లు పచ్చడయ్యాయంటే దాని శరీరం 12 మైళ్ళ కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఈ రేపల్లి నుంచి బృందావనం వరకు 96 చదరపు మైళ్ళ వనం. ఆ వనంలో దాదాపు 12 మైళ్ళ స్థలం అంతా నుగ్గు అయిపోయింది, పచ్చడి అయిపోయింది అనమాట. ఇక్కడ ఆ నోరు తెరుచుకుని పడిందేమో, నోట్లో కోరలు బయటకు కనపడ్డాయి. ఒక్కొక్క కోర నాగళ్లలో ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద నాగళ్లలాగా. పొలాలు దులుకొచ్చు వాటితోటి. ముక్కులు కొండ గుహల్లో ఉన్నాయి. చిన్నపిల్లలు కొండ గుహల్లో దాగుడు మొత్తలు ఆడుకోవడానికి అందులో దూరొచ్చు. కానీ దిక్కుమాల లోపల చీవిడి ఉంటుందని కూడా అసహ్యంగాను, కానీ కొండ గుహల్లో ఉన్నాయి అన్నారు. పెద్ద మడుగు ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది పొట్ట, ఎండిపోయిన చెరువులో ఉందన్నమాట. చేతులు 2 అలా పొడుగ్గా దూలాల్లో పడున్నాయి. తల వెంట్రుకలు ఎండిపోయిన చెట్లు కదిలినట్టు కదులుతున్నాయి, అంటే ఒక్కొక్క వెంట్రుక ఒక చెట్టులో ఉందన్నమాట. కళ్ళు చీకటి నూతుల చెనకెడి కన్నులు పాడుబడిపోయిన దిగుడు బావుల్లో ఉన్నాయి. ఈ విధంగా అతి భయంకరమై ఉన్న దాని శరీరం ఎలా ఉందన్నారు? షక్రోశ దీర్ఘమై 6 క్రోసులు అంటే 6 రెళ్ళు 12 మైళ్ళు పొడుగుంది ఆ శరీరం. ఇది చచ్చిపోయింది కదా. చావడం వల్ల ఏమైంది? ఎంతవరకు అది ప్రయోగించిన మాయ మటుమాయం అయిపోయింది. దాంతో శిలాస్తంభాలలాగా అయిపోయినటువంటి యశోద, రోహిణి, గోపాలకులు యథాస్థితికి వచ్చారు. మాయపోవడం వల్ల కదిలారు. కదిలి కృష్ణుడి దగ్గర వద్దామనుకుని కూడా ఆ శరీరాన్ని చూచి వణికిపోయి అస్సలు ఎక్కడ వాళ్ళు అక్కడ మళ్ళీ స్తంభించిపోయారు. ఇందాక మాయ వల్ల స్తంభించారు, ఇప్పుడేమో భయంతో స్తంభించిపోయారు, కదలకుండా అయిపోయారు. అప్పుడు తేరుకుని ముందు యశోద, ఆవిడతో పాటు బలరాముడి తల్లి రోహిణి పరుగులు కృష్ణుడి దగ్గరకు వచ్చారు. కృష్ణుడు బతుకున్నాడో లేదో చూద్దామని. ఇంకా గుండెల మీద చందు నోట్లో పెట్టుకుని ప్రాణం పోయిందని ఇంకేం పెరుగుతూనే ఉన్నాడు ఆయనకు ఆ విషయం ఒక లెక్కటండి.
విషధర రిపు గమనునకును విషకళ్ళ సకునకును విమల విష చెయ్యనునకును విషకుచొను విషముగునుట విషమే తలపను. విషధర రిపు గమనుడు కృష్ణుడు. విషమును ధరించుతుంది కనుక పామునకు విషధరము అని పేరు. విషధరము అంటే పాము. ఈ పాముల్ని చంపి తినే శత్రువు గరుడు. కాబట్టి విషధర రిపుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడికి పాములు కనపడితే నూడిల్స్, మన వాడు తింటే సేమియా ఉప్మా తిన్నట్టు తినేది. అందుకే ఎవరన్నా సేమియాలో నూడిల్స్ తిన్నప్పుడల్లా నాకు ఈ గరుత్మంతుడు పాములే కనపడుతుంది మాయిదారు. అందుకని సేమియా ఉప్మా మాత్రం చూశానంటే భయం, వానపాములాగా. ఈ నూడిల్స్ అనే పెడితే ఎలా తింటారో అని నేను లేదు, వ్యాసుడు అన్నాడు భవిష్యత్ ప్రాణం, మళ్ళీ నా మీద పడదు. అందువల్ల పాములకి శత్రువు అయిన గరుత్మంతుని మీద ఎక్కి తిరిగే పరమాత్ముడైన గరుడ గమనుడికి ఈ విషం లెక్క. భయంకరమైన విష సర్పములు పట్టుకు తిరిగి గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగే స్వామివారికి ఈ విషం విషం కాదు. విషగల సొక్కునొక్కును విషము కంఠంలో పెట్టుకున్నవాడు శివుడు. శివుడికి మిత్రుడు ఈశ్వరుడు. ఆయన అభేద తత్వంతో కలిసి ఉంటారు. అటువంటి పరమాత్ముడికి ఇక్కడ ఇంత మాట ఎందుకన్నాడు తెలుసా? పాల సముద్రం చిరిగితే అందులోంచి విషం పుట్టింది. అంత విషాన్ని శివుడు చాలా తేలికగా నేరేడు పండంత ముద్దగా చేసి కంఠంలో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయన శ్రీకంఠుడు, గరళకంఠుడు, విషకంఠుడు అని పిలువబడ్డాడు. కాలకోట విషాన్నే కంఠంలో పెట్టుకున్న శివుడి మిత్రుడికి ఈ విషం ఒక లెక్క కాదు. ఇంకా మూడో విశేషణం విమల విష చెయ్యనునకు. విషము అంటే నీరు అని కూడా అర్థం. సంస్కృతంలో విషమన్నా, అమృతమన్నా, జీవనమన్నా, వనమన్నా నీరు. స్వచ్ఛమైన పాల సముద్రపు నీళ్లలో పడుకునేవాడు ఆయన. ఆయనకి విషము లెక్క. ఇప్పుడు మనకు అనుమానం రావాలి కదా, మొదటి రెండింట్లో గరుత్మంతుడు విష సర్పాలు తింటాడు, గరుడు గమనుడు కనుక విషం లెక్క కాదు. విషం కంఠంలో పెట్టుకున్న శివుని మిత్రుడు కాబట్టి విషం తాగడం గొప్ప కాదు. నీళ్లలో పడుకున్నాడు అంటే ఇప్పుడు మూడోది అంటే ఇక్కడే ఉంది కిటుకు. విమల విష చెయ్యనునకు స్వచ్ఛమైన క్షీరసాగర సముద్ర జలాల్లో పడుకుంటాడు, సాగర జలాల్లో పడుకుంటాడు ఆయన. సాగరం మధిస్తే పుట్టిందే విషం. అంటే విషము పుట్టడానికి మూల కారణమైన అంత సముద్రంలోనే నిత్యం పడుకునే వాడికి విషము లెక్క, అందులోకి పుట్టినంత విషం. ఇంకా విష భవ జనకునకు నాలుగవ విశేషణం. విషము అంటే నీరని చెప్పాం కదా. విషభవము అంటే తామరపు. నీటి శబ్దమునకు లేక బురద అనేదానికి పక్కన జ అనేది చేరిస్తే పుట్టుట, అది తామరపుకు రూఢి. జల పక్కన జా చేర్చండి జలజ అంటే తామరపు. నేర జా చేర్చండి నేరజ. రుట్ అన్న, రుహ అన్న, జా అన్న, జాత అన్న ఇవన్నీ కూడా పుట్టుటకి పదాలు. ఇవి బురద పక్కన కానీ నీటి పక్కన కానీ చేరితే తామర పువ్వు అని రూఢి అనమాట. కాబట్టి పంకజము, పంకజాతము, పంకరోహము, పంకరుట్టు అంటే తామర పువ్వు. అలాగే నీటి వాచకాలన్నిటి పక్కన వన అంటే నీరు, వనజ అంటే తామర పువ్వు. విష నీరు, విషజ విషభవ అంటే తామర పువ్వు. కాబట్టి ఇప్పుడు విషభవము అంటే తామర పువ్వు. ఈ తామర పువ్వులోంచి పుట్టినవాడు కనుక బ్రహ్మగారు విషభవ భవ, తామర పువ్వులోంచి పుట్టినవాడు. ఆయనకి తండ్రి నీటిలోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మంతటి వాడికి తండ్రి అయిన విష్ణువునికి ఈ విషం ఒక లెక్క. అందువల్ల పూతన చదువుబాలలో విషం తాగడం ఆయనకి అది చాలా చిన్న విషయం, పెద్ద లెక్కేం కాదు. ఉద్ధరుడితో పంచపాత్రలో ఉన్న నీళ్లు తాగడం కంటే కూడా తేలికైంది. అని దేవతలు పైనుంచి ఆయన పొగుడుతున్నారు. అప్పుడు యశోద రోహిణి ఈ పిల్లవాడిని పట్టుకొని ఈ బాలగ్రహం వీడిని ఏమీ చేయలేదు అదృష్టం అని భావించి వెంటనే యమునా నదిలో స్నానం చేయించారు. స్నానానంతరం ఆయన ఒళ్ళంతా ఆవు పేడ కాస్త పూసి తుడిచి గోమూత్రం చల్లారు. ఆవు పేడ ఆవు మూత్రం చల్లితే పిల్లలకి ఆయువు పెరుగుతుంది. చిన్నప్పుడు చేయాలి ఆ పని, 8 ఏళ్లలో. అలా చేస్తే ఆయువు పెరుగుతుంది. నమ్మి చెయ్యండి, పెరగకపోతే అడగండి. అనంతరం కవచం చదివారు. భాగవతంలో అద్భుతమైన కవచం యూట్యూబ్లో పట్టండి, వద్దిపట్టి పద్మాకర్ అని కొడితే ఈ పోతన సంహార సమయంలో చెప్పిన కృష్ణ కవచం వచ్చేస్తుంది మనకి. అది రోజు పిల్లలు వినిపించండి, మీరు వినండి, శుభం కలుగుతుంది. నారాయణుడు నడుము రక్షించుగాక, అజుడు అడుగులు రక్షించుగాక, విష్ణువు గనక భాగం రక్షించుగాక,
కృష్ణి గర్భుడు పృష్ఠభాగాలు రక్షించుగాక అంటూ విష్ణువు యొక్క నామాలు చదివి శ్రీమన్నారాయణుడు నిన్ను రక్షించాలి అని నారాయణుడికి రక్ష కవచం చదివారు. వాడు న్యాసం చేశారు. భగవంతుడిగా గుర్తించడం కష్టం కనుక ఎక్కడో కనపడకుండా ఉన్న విష్ణువు ఈ ఎదురుగుండా ఉన్న విష్ణువుని రక్షించుగాక అని అమ్మాయిని ఉయ్యాలతో పడుకోబెట్టారు. సరిగ్గా అప్పుడు వచ్చాడు నందుడు. 12 మైళ్ళు పొడుగ్గానే కనపడుతోందిగా శవం. అందుకని వసుదేవుడు చెప్పాడు, పిల్లవాడికి గండాలు వస్తున్నాయి, జాగ్రత్త, ఉత్పాతములు పుడుతున్నాయి, నాకు అపశకనములు దోస్తున్నాయి అని చెప్పాడు. ఎలా చెప్పాడు మహానుభావుడు? వసుదేవుండు ఉత్పాతంబులు ఎరిగి చెప్పిన అతడు యోగీశ్వరుండని పలికి కఠోరంబుకు పోతన యొడలు కుఠారంబుల నరికి తమ కుటీరంబులకు దెబ్బకు వటారంబుల పటీరంబు గ్రహించి దహించిరంత అని పోతన గారు భాగవతంలో గద్యం రాశారు పద్యం బదులుగా. వసుదేవుడు మహాయోగి, భవిష్యత్తు చెప్పాడు, అంతా బాగానే ఉన్నది, జరిగిందంతా తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ శవాన్ని తగలబెట్టడం ఎలాగా? ఓ మాదిరి వాడిని పట్టుకెళ్ళాలంటేనే 4 కావాలి. అటువంటిది 12 మైళ్ళు పొడుగున్న భయంకరమైన శరీరం కలిగిన రాక్షసి. ఈ రాక్షసి కళేబరాన్ని పట్టుకెళ్ళడం ఎలాగా అని భావించి ఆయనకు ఒక ఆలోచన పెట్టింది. పట్టుకు రెండిరా గొడ్డళ్ళు, తియ్యండిరా గొడ్డళ్ళు అన్నాడు. వాడు గొడ్డళ్ళు పట్టుకొచ్చారు. తలో ముక్క నరికి పారేయండి అన్నాడు. ఈ పోతల శరీరాన్ని అంతా ముక్కలుగా నరికారు. ఎవరెంత వేయగలిగితే అంత. నా పోటాడు ఎంత వేయగలడు, అసలు ఇలాంటి వాడు అంత వేయగలరు. అలా వేయగలిగిన మొక్కలన్నీ పట్టుకెళ్ళారు. ఆ దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. ఆ అడవిలో వేప చెట్లు, ఎండిపోయిన చెట్లు కొట్టి అక్కడ వేశారు. ఆ చెట్ల దొంగల మీద ఈ ముక్కలు పరిచారు. అంత శరీరాన్ని ముక్కలుగా చేసి అక్కడ పడుకోబెట్టారట. అప్పుడు కారణ రక్తం కొంత ఉంటుందే, దాన్ని శుద్ధి చేయడానికి ఈ యమునా నది నీళ్ళు సరిపోవనుకున్నారట. అందుకని వరుణ దేవుడు ప్రార్థిస్తే వరుణుడు వర్షం కురిపిస్తే తప్ప ఈ మొత్తం శుద్ధి అవ్వలేదు. అంత బ్లడ్ అండి. ఆ దుర్మార్గురాలు గ్రూప్ ఏమిటో తెలియదు, కానీ అది కనుక బ్లడ్ డొనేషన్ ఇచ్చిందా లాగామా మొత్తం కర్నూలు జిల్లా అందరికీ సరిపోతుందంట. కానీ దిక్కుమాల గ్రూప్ అది మనకి పనికిరాదు. ఆ రాక్షసి గ్రూప్ మనకెందుకు? కానీ ఇప్పుడు ఒక తమాషా జరిగేది. దాని శరీరాన్ని తగలబెడుతూ ఉంటే అప్పుడు జరిగిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఏమిటది? పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేంద్ర. దాని శరీరం చితిలో చిటపటలాడి కాలిపోయింది. ఆ కాలిపోతున్న శరీరం నుంచి అగరవత్తులు కట్టలు తగలబెడితే ఎంత సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. ఏకంగా గుట్టలుగా అగరత్తులు పరిచి వాటికి నిప్పు పెడితే అగరత్తుల నుంచి ఎంత పరిమళం వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. అది పరమ పాపాత్మురాలు. దాని శరీరం తగలబెడితే కుళ్ళు వాసన రావాలి, దుర్వాసన రావాలి. అలా కాకుండా ఈ సువాసన ఎందుకు వచ్చింది అంటే ఒకటే ఒక కారణం. శ్రీహరి దానిని ముట్టుకొని దాని పాలు అనే పేరుతో తాగింది పాలు కాదు, ఆ పాలు తాగాడు. మొత్తం పాపములన్నీ గడగడ తాగేశాడు ఆయన. దాని కల్మషము, శరీరంలో ఉన్న కల్మషం అంతా ఆయనలో వెళ్ళిపోయింది. దాంతో పూతన పరమ పవిత్రురాలైన పూతన అయిపోయింది. పరమ సువాసన వచ్చింది. అందుకే దాని శరీరం నుంచి విష్ణువునకు ఒక్కసారి విషముతో కూడిన చన్ను పాలిచ్చిన రాక్షసి ఆయనలో కలిసిపోతే ఆయన కని పెంచి పాలిచ్చే యశోద వంటి వారు, ఆయనకి పాలిచ్చే ఆవులు ఏ స్థాయి కడతారో ఎవరైనా ఊహించగలరా అన్నారు భాగవతం. అందుకే భగవంతునికి విగ్రహ రూపంలో ఉండి నైవేద్యం పెట్టినా మనం ధరిస్తాం. ఆయనకి అంత నైవేద్యం పెడితే ఆయన తెల్లది అనుకోవద్దు, అది బొమ్మ అనుకోకండి. మన నిదర్శనం కోసం ఆయన ఆ బొమ్మ రూపంలో కనపడతాడు. ఒక పండు నైవేద్యం పెడితే ఆ మాత్రములకే సంతోషించి తండ్రికి ఇచ్చే స్థాయి ఆయన ఇస్తాడు. ఇక సాక్షాత్తు యశోద వంటి వాళ్ళు, నిత్యం పాలించినటువంటి వాళ్ళు మోక్షము యొక్క తొట్ట తుది కొనలకు వెడతారన్నారు. అందుకని ఆ పోతన శరీరం నుంచి వస్తున్న వాసన పీల్చాడు ఈ నందుడు. ఆశ్చర్యపోయాడు. ఇది నీచురాలు, దీని శరీరం నుంచి సువాసన రావడం ఏమిటో అంతా మాయ అనుకున్నాడు తప్ప ఇది కృష్ణమాయ అని ఆయనకు అర్థం కాలేదు. భగవంతుడి దగ్గర భక్తి కంటే వైరభక్తి గొప్పదన్నారంట. ప్రేమతో భగవంతుడిని తలుచుకునేవాడు ఒకసారో 2 సార్లు తలుచుకుంటారు.
వీరంతా భక్తులు కదా, శివ శివ అని ఒకసారి 2 సార్లు అంటారు, కృష్ణ కృష్ణ అని 4 సార్లు అంటారు లేదా. అదే శత్రుత్వం ఉన్నవాడు అనుక్షణం కృష్ణుడు చంపుతాను, కృష్ణుడు పొడుస్తాను, కృష్ణుడు నరుగుతానని నిరంతరం కృష్ణ 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 అని కంసుడు లాంటి వాళ్ళు మనకంటే ఎక్కువ సార్లు కృష్ణుడు తలుచుకుని ఆయనలో కలిసిపోయారు. అందువల్ల వైరభక్తి అన్నారు దాన్ని. ఉదాహరణకి మీకు నేనంటే భక్తి అనుకుందాం, గురుభక్తి. గురుగారు వచ్చినప్పుడే బలం గృహ ప్రవర్తత అంటారు, కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం మాకు టిఫినే ప్రవర్తత అంటారు. అక్కడ ఇంటికి వెళ్ళాక 24 గంటలు ఎందుకంటారు, అవునా? అదే నా మీద ఎవరికో కసి ఉంది అనుకుందాం, కాసేపు హైందవ ధర్మాన్ని ప్రచారం చేస్తారు, పురాణాలు చెప్పి అందరినీ సనాతన ధర్మంలోకి లాగుతారని. ఇంకా వాడు రోజు ఈ పద్మాకర్ గారిని పడగొట్టాలని అనుకుని చివరికి వాడే పద్మాకర్ గారికి నిజమైన భక్తుడి, వాడు చచ్చాక నా దగ్గరికి వచ్చేస్తాడు, నా దేవుడు లోకానికి. వాడు పడగొట్టడం వాడు అసంభవం. ఈ గురువు గారి యొక్క తపశక్తి వల్ల, నిరంతరం భాగవతం చెప్పడం వల్ల, శ్రీమన్నారాయణుడి దివ్యానుగ్రహం ఉండడం వల్ల నన్ను వాడు ఏమీ చేయలేడు. కానీ ఈ మొత్తంలో కలిసి వాడు కలిస్తాడు. వాడు గుర్తుపెట్టుకోండి, మీరంతా భగవన్నామస్మరణం చేస్తారు భక్తులు అధర్మం చేసినప్పుడే భయపడాలి. ధర్మం కోసం నిలబడినంత కాలం ఈ లౌకిక ప్రాణుల యొక్క శత్రుత్వం గురించి ఎప్పుడు భయపడకండి. మహానుభావుడు మార్కండేయుడు ఎంత బాగా చెప్పాడండి, చంద్రశేఖర వాస్త్రియే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నాడు ఆయన. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, రత్నసానుచరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజితీకృత పన్నగేశరమచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమగా. అది ఆత్మబలం అంటే. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించుకున్న నన్ను యముడు కిం కరిష్యతి వై, ఏం చేయగలడు. అక్కడ వై అంటే ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ యముడు నన్ను ఏం చేస్తాడు అన్నాడంటే, ఈశ్వరుడి మీద ఉన్న భక్తి వల్ల ఏ మృత్యువు నన్ను ఏమీ చేయలేదని భక్తునికి అంత దృఢమైన అచంచలమైన విశ్వాసం ఉంటుంది. అందువల్ల భగవంతుడిని నిత్యం నమ్ముకున్నవాడు, ధర్మం తప్పని వాడు ఏ శత్రువుకి భయపడదు. నిశ్చింతగా ఉండండి, అదే నా బలం. ఏ దేశం వెళ్ళినా, ఎన్ని దేశంలో వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఆఖరికి హైదరాబాద్ పాత బస్తీలో కూడా రత్నసింహాసనం మీద మనం ఊరేగించాం భాగవతాన్ని అంటే నేను నమ్ముకున్న పరమాత్మ నామస్మరణ. శరీరం ఉన్నంత వరకు మన ధర్మం కోసం నిలబడంటారా. బోడి ప్రాణం వాళ్ళకైతే రేపైనా ఎప్పుడొకప్పుడు పోతుంది. పోయే ప్రాణాన్ని ఎవడు ఆపలేడు. పోయే కాలం వస్తే ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్లు ఎత్తిమీద కూడా తెచ్చాడు వాడు. ఎవడు ఏసీ మిషన్ అలా నొక్కుతుంటే స్విచ్ షాక్ కొట్టి ఒకడు చచ్చిపోయాడు. కాఫీ తాగి చచ్చిపోయాడు ఒకడు. ఈ మధ్యనే మొన్న ఒక తమాషా జరిగింది. చేప తింటుంటే చేప ముళ్ళు గొంతు కట్టబడి చచ్చిపోయాడు ఒకడు. నాకు ఇష్టం ఫిష్ అన్నాడు, దెబ్బకు హుష్ అయిపోయాడు. కాబట్టి ఎలా అయినా పోతాం మనం. ఆ ఆయువు తీరినప్పుడు ఈ సృష్టిలో ఎవడు రక్షించలేడు. అదే ఆ ఆయువు తీరిలోపు మన సనాతన ధర్మాన్ని నిలబెడుతూ ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు చేస్తూ మన ధర్మం కోసం నిలబడినప్పుడు పోతే ప్రాణం అనుకోండి. ఆ ధైర్యం మనందరికీ చాలా అవసరం. భగవంతుడు మీకు అలాంటి పవిత్ర భావాన్ని ఇచ్చుగా కానుకుందాం. అసలు ఎందుకు చెప్తానంటే, పరమాత్మని యొక్క దివ్య తత్వం గ్రహిస్తే ఎటువంటి నీచ స్త్రీ శరీరం నుంచి సువాసనే వస్తుంది అన్నారు. వైరభక్తితో ఆయన్ని పదే తిట్టుకుని ఆయనకి ప్రాణం తీయడానికి పాలిచ్చి ఆ పాలు ఆయన లోపలికి వెళ్ళగానే కన్న తల్లి వల్ల ఆయనలో కలిసిపోయింది. ఈ వైరభక్తితో ధరించిన వాడు కవసాదులు చాలా మంది ఉన్నారని గ్రహించండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పని కేవలం 7వ రోజు చేశాడన్నారు గర్గ సంహితలో. భాగవతంలో డేట్ చెప్పలేదు, కానీ 7వ రోజున కళ్ళు సరిగ్గా తెరవని పసిపాపడే పూతనా సంహారం చేశాడు. సరిగ్గా ఆయన మళ్ళీ జన్మ నక్షత్రం వచ్చినట్టు బోర్ల పడ్డాడు. సాధారణంగా పిల్లలు బోర్ల పడాలంటే కనీసం 6 నెలలు గడవాలి. ఆ లోపు బోర్ల అంత తేలికేం పడరు. కానీ కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు. మళ్ళీ రోహిణి నక్షత్రం అంటే 27 నుండి 28వ రోజు వచ్చినాడు బోర్ల పడ్డాడు అన్నారు. భాగవతంలో చెప్పారు,
బాలకుండొదికిల పడనేర్చనని జన్మ నక్షత్రమందొక్కనాడు. సరిగ్గా జన్మ నక్షత్రం నాడే బోర్లా పడ్డాడు ఆయన. పూర్వం బోర్లా పడితే ఏం చేసేవారు? ఓ ఫంక్షన్ చేసేవారు. మా చిన్నప్పుడు మేము ఎరుగుదాం. బోర్లా పడితే బొబ్బట్లు పంచి పెట్టేవారు అంటే. బొబ్బట్లు నక్షత్రమాలికతో ఒక 27 బొబ్బట్లు అలా పరిచేవారు. నేతితో తయారు చేసిన బొబ్బట్లు అలా పరిచి దాని మీద ఈ బోర్లా పడిన పిల్లాడు అలా బోర్లా కాసేపు పడుకోబెట్టి వెంటనే తీసేయాలి. తీయకపోతే ఆ తర్వాత వీడు నెయ్యి బదులు వాడు పోస్తాడు. అప్పుడు నేతి బొబ్బట్లు బదులుగా ఉప్పు బొబ్బట్లు తినాల్సి వస్తుంది. ఈ మధ్యన ఒక ఆవిడ అలాగేట బోర్లా పడితే బొబ్బట్లు పెంచి పెట్టాలని పద్మాకర్ గారు భాగవతంలో చెప్పారని వాళ్ళ పిల్లాడు తీసుకెళ్లి బొబ్బట్ల మీద పడుకోబెట్టి అరగంట వచ్చిన తర్వాత ఈ బొబ్బట్లు పేరెంట్గా వచ్చి అందరికీ పెట్టింది. వీళ్ళన్నది ఇదేంటంటే బొబ్బట్లు ఉప్పుగా ఉన్నాయి అనుకున్నారు, అసలు రాసింది తెలియదు, ఏదో మీ అదృష్టం అనుకుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వెంటనే తీసేయాలి. లేదా అదే హగ్గియో గిగ్గియో ఒదిగి వదిలే అది వేసి పడుకోబెడితే కొంత వరకు ప్రమాదం ఉండకుండా ఉంటుంది. రెండోది ఇంకో జాగ్రత్త తీసుకోండి. వేడి బొబ్బట్ల మీద పడుకోబెట్టింది, దాంతో బొబ్బలు వచ్చి వాడు బొబ్బలు పెట్టాడు. అలా పడుకోబెట్టకూడదు. కాస్త బొబ్బట్లు చల్లారాక అప్పుడు ఆ నేతి బొబ్బట్లు అలా పడుకోబెట్టి తీస్తే అది ఒక ముచ్చట. బోర్లా పడితే బొబ్బట్లు, అడుగులు వేస్తే అరిసెలు, పాకితే పాకొండలు ఇవన్నీ పంచి పెట్టేవారు అనమాట. అలాగే ఆ రోజుల్లో బొబ్బట్ల మీద పడుకోబెట్టి తీసి అందరినీ పేరంటానికి పిలిచి కుర్రాడు అడ్డం వస్తున్నట్ట ఫంక్షన్కి. ఇది కృష్ణుడి కోసం ఫంక్షన్ చేశారు. ఆయన అడ్డం వస్తున్నాడని పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ రండి అమ్మా రండి ఆయన బొట్లు పెట్టి భోజనాలు పెట్టి చీరలు ఇచ్చి కానుకలు ఇచ్చి ఈ హడావుడిలో కృష్ణుడిని మర్చిపోయింది. మనందరం చేసే పనులు అదే. సత్యనారాయణ వ్రతం అంటాం, అసలు సత్యనారాయణ వ్రతం మీద దృష్టి ఉండదు. వచ్చావా, కాఫీ తాగావా, పద్మాకర్ గారు బాగున్నారా, ఈ వీడు ఎక్కడికి వెళ్తాడు వచ్చిన వాడు. కాసేపైనా పూజ చేయడం మానేసి కాసేపు వ్రతం మీద కంటే వచ్చిన వాళ్ళ మీదకి వెళ్ళిపోయి గతం తవ్వుకోవడం మొదలెట్టారు. ఇది ఇక్కడేమో ధ్యాయామి అనమని ఆయన అరుస్తూ ఉంటే ధ్యాయామని ఇగో పిలిచినప్పుడు నిన్న రాలేదు వాడు వచ్చేమేమిటి అంటాడు ఈయన. ఇవన్నీ అజ్ఞానం. ఆ పూజ మీద తప్ప దృష్టి మరో దాని మీద ఉండకూడదు. భగవంతుడి కోసం ఫంక్షన్ పెట్టి ఆయన్ని మర్చిపోయింది. ఆయనని మర్చిపోయినా ఆయన వీళ్ళని మర్చిపోడండోయ్. ఓహో అమ్మా అందరికీ భోజనాలు పెడుతూ నన్ను మర్చిపోయావా అని నీ సంగతి చూస్తాను అనుకున్నాడు ఆయన. 2 కారణములు. ఒకటి తల్లిని రప్పించాలి సరదాగా. రెండవది కంసుడు పంపగా శకటాసురుడు అని ఒక రాక్షసుడు బండి రూపంలో అక్కడికి వచ్చి ఉన్నాడు. అది నిజంగా బండి అనుకుని ఉయ్యాల దగ్గర పక్కనే పెట్టాడు పాపం నందుడు. వాడు ఆ దూరం నుంచి ఆ బండి రూపంలో ఉన్నాడు పాక్కుంటూ రావడం మొదలుపెట్టాడు. ఈ కాడితో ఒక నొక్కు నొక్కి కృష్ణుడిని చంపేద్దామని. అది బండి కదా అని అనుకుని అందులో కొండలు పాలు పెరుగు మొదలైనవన్నీ పోసి నందాదులు పెట్టారు. ఆ బండి కదులు వస్తూ ఉంటే వాడి అంతం చూడటానికి సరదాగా మన వాళ్ళందరినీ ఇటు తీసుకొద్దామనే ఊహతోటి కృష్ణుడు నిద్రపోతున్న వాడు మెరుగు తెచ్చుకున్నాడు. నిధులి నుంచిన శిశువా కొని కిదుకుచు చనుగోరి కెరలి కెసలయ్య వెలస మృదు చక్రచాప రేఖాస్పద పదమున తన్నెనొక బండిందండిన్. నిద్రపోతున్న కృష్ణుడు హావుని ఆవులిస్తూ లేచాడు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. బండి దగ్గరకు వస్తోంది. రా రా బాబయ్య రా, మై డియర్ బాబాయ్ అని ఎడంకాలి తొక్క తన్ను తన్నాడు బలంగా. చిట్టి పాప, కేవలం 27 రోజులు మాత్రమే నిండిన పసిపాప, చిగురుటాకుల వంటి పాదం కలిగినటువంటి ఆయన ఆ కాలితో బండిని తన్నితే బండి గింగిలోలు తిరుగుతూ ఆకాశంలో పైకి లేచిపోయింది. పైగా శ్రీకృష్ణుడు అరికాల్లో చక్ర చాపరేఖాస్పద పదం అన్నారు దాన్ని. పరమాత్ముడి అరికాల్లో చక్రం, శంఖం, ధనుస్సు, బాణం, అంకుశం, తామర పువ్వు ఈ గుర్తులుంటాయి. అరికాల్లో ఈ గుర్తులుంటే వాడు పరమాత్మ. కాబట్టి ఎవడన్నా వచ్చి నేనే కల్కి అన్నాడంటే కాళ్ళు తోడండి. ఇవన్నీ ఉంటే కల్కి, లేకపోతే కలిపురుషుడు. ఎవడ పడితే వాడు నేనే కల్కి భగవాన్ ఏమిటి మా కలిపురుషుడు. వాడు నెత్తి మీద వెంట్రుకలు నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళంతా నేను కలికి అంటే ఎలా కుదురుతుంది? పరమాత్మనికి ఒత్తుగా దుట్టు ఉంటుంది. అరికాల్లో ఈ చిహ్నాలు ఉంటాయని చెప్పారు భాగవతంలో. నేను చెప్పాను కదా, భాగవతంలోనే చెప్పారు. అలాంటి శంఖ చక్ర చాపాదులతో కూడిన పాదం ఎత్తి తన్నగానే బండి పైకి లేచింది. అలా పైన గిరగిరా తిరిగి కింద పడింది. ఢామ్ అనే శబ్దంతో నేల మీద పడింది. తునకలైపోయింది, ముక్కలు అయిపోయింది ఆ బండి. అందులో ఉన్న కొండలు పగిలి పప్పులు ఉప్పులు కందులు అన్ని చల్లా చెదరైపోయి ఆ భయంకర శబ్దములకు
ఎక్కడో పేరంటంలో ఉన్న యశోద మొదలైన వాళ్ళు, నందుడు అందరూ అక్కడికి పరిగెత్తుకొచ్చి చూశారు. చూస్తే ఉయ్యాల్లో పిల్లాడు ఏడుస్తున్నాడు. పక్కన అంత పెద్ద బండి ముక్కలు ముక్కలై కాడి చక్రములు ఇరుసు అన్ని తలో చోట పడి కొండలు పగిలిపోయి కనబడ్డాయి. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఈ పిల్లవాడు తప్ప బండి దగ్గర ఎవరూ లేరు. ఈ బండి పైకి లేచి కింద పడి ముక్కలయ్యింది. కారణం ఏమిటి? మిన్నున కోరక ఎగయదు తన్న సమర్థుండుగాడు తల్పగతుండి చిన్ని కుమారుడు తేరే విన్ననుగున ఎగసెదీని వ్యధమెట్టిదియో. పైకి బండి లేచిందంటే ఎవడో ఒకడు విసిరి ఉండాలి. విసరాలంటే ఇక్కడ ఎవరూ లేరు. ఉయ్యాల్లో పడుకున్న పసివాడు చిన్నవాడు కనుక తన్నలేడు. ఇంక ఈ బండి ఎలా పైకి లేచింది, పైకి వెళ్ళి కింద ఎలా పడింది, ఎలా ముక్కలయ్యింది, కారణం ఏమిటి అనుకుంటూ ఉంటే అక్కడ మా బడి పిల్లలు ఉన్నారు కొంతమంది. వాడు చూశారట ఇది. వాళ్ళు వచ్చి ఈ పిల్లవాడు పాల కోసం ఏడ్చాడు. ఏడ్చి కాలెత్తి దగ్గర గంట కదులుతూ వస్తున్న బండిని తన్నాడు. తన్నితే బండి పైకి లేచింది, కింద పడి ముక్కలైపోయింది. ఇదంతా కృష్ణుడు చేసిన పని అంటే వాళ్ళు పక్కు నవ్వారు. అన్ని అబద్ధాలే అన్నారంటే. చిన్నపిల్లల మాట నమ్మరు కదా. బాలుడు ఏమిటి, బండిని పైకి ఎగిరేలా తన్నడం ఏమిటి, ఇదంతా అబద్ధం, ఏదో మాయ. ఈ మధ్య రేపల్లిని కమ్మింది, ఎవడో రాక్షసుడు పొందిన పన్నాగం అనుకున్నారు తప్ప కృష్ణుడు చేశాడు అనుకోలేదు. ఈ విధంగా కృష్ణుడిని మళ్ళీ సామాన్యుడిగా భావించి ఆయన శరీరం మీద గోమూత్రం గోమయం రాసి మళ్ళీ 12 నామాలు కేశవనామాలు చదివి కేశవుడు రక్షించుగాక అన్నారు. అంత మాయ. చూస్తుండగా అప్పుడే 3 రోజులు గడిచిపోయింది. ఇంకా 3 రోజుల్లోకి వచ్చేసాం మనం. హారతి ఇచ్చేసిన తర్వాత రోజులాగే క్రమశిక్షణతో కానీ అస్సలు లేవకుండా అలాగే కూర్చోండి. హారతి ఇచ్చేయండి. నేను చూస్తున్నారుగా ఓపికగా అక్కడే కూర్చుంటాను. అందరూ నిన్నట్లాగే చాలా క్రమశిక్షణ కలిగిన వాడు. కర్నూలు చాలా ముచ్చటైంది నిన్న నాకు. అలాగే క్రమశిక్షణలో వచ్చి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుని పెడుతుంది. కానీ సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. సత్యదేవుని సుందర రూపము నిత్యము సేవించండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి. సత్యనారాయణ వ్రతమండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి. సత్యనారాయణ వ్రతమండి. శోకాల మాపిడి పాపాల బాపిడి. శోకాల మాపిడి పాపాల బాపిడి. లోకాన భోగాలు వసగేది ఏది నారాయణ వ్రతమే. సత్యనారాయణ వ్రతమే. నారాయణ వ్రతమే. సత్యనారాయణ వ్రతమే. శాంతి సుఖాల తేలించునేది ఆనందదాయి వేరేది. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి. సత్యనారాయణ వ్రతమండి. సంసార వారాసి దాటించునావా. సంసార వారాసి దాటించునావా. శ్రీనాథు పాదాల చూపించు త్రోవా. నారాయణ వ్రతమే. సత్యనారాయణ వ్రతమే. నారాయణ వ్రతమే. సత్యనారాయణ వ్రతమే. సంసార వారాసి దాటించునావా.
శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే ఏ రాజుకైనా నిరుపేదకైనా తరించు భాగ్యమిదేలండి సత్యదేవుని సుందర రూపని నిత్యము సేవించండి నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద నారాయణ హరి గోవింద నారాయణ హరి గోవింద నారాయణ హరి గోవింద నారాయణ హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి హరి గోవింద గోవింద